30 ఇయర్స్ వచ్చినా కూడా ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా సెటిల్ అవ్వాలి అనే దానికి ఎక్కువగా ఇస్తున్నారు కదా. ఒక అమ్మాయికి 30 ఇయర్స్ 28 ఇయర్స్ అలా వచ్చినప్పుడు కన్సీవ్ అవుతే అది అసలు ఇస్ ఇట్ రైట్ టైం అసలు కన్సీవ్ అవ్వడానికి? అప్పుడు ఎనీ టైం మనకి మెనోపాజ్ వచ్చే వరకు కన్సీవ్ అవుతాం అనేది రైట్ టైం రాంగ్ టైం అనేదే లేదు. ఐ వాంట్ గివ్ మై బెస్ట్ ఫర్ మై చైల్డ్ ఆల్సో అని అనుకుంటాం. ఇస్ వెరీ నైస్. అలా అని చెప్పి 35 వరకు వెయిట్ చేయొచ్చా? అఫ్ కోర్స్ వెయిట్ చేయొచ్చు. ఇంపార్టెన్స్ ఇక్కడ ఇచ్చేది ఎగ్ హెల్త్ ఇంకా స్పర్మ్ క్వాలిటీ. ఇది మెయింటైన్ చేయాలి అంటే వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ మనకు ఉండాలి? మెయింటైన్ యువర్ బాడీ ఒక బిఎంఐ లెవెల్లో మనం గూగుల్ చేసుకుంటే మీ హైట్ కి వెయిట్ కి ఏ బిఎంఐ లో ఉండాలో సీ ద బిఎంఐ ఫర్ ఇండియన్ స్టాండర్డ్. ఊరికే మనం బిఎంఐ యూకే స్టాండర్డ్స్ యుఎస్ స్టాండర్డ్స్ చూసుకుంటే విల్ డెఫినెట్లీ ఫాల్ అండర్ నార్మల్ వాల్యూ. ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? చాలా మందికి ప్రెగ్నెన్సీ నిలవకపోవటం, కొంతమందికి ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ నిలబడదు. అట్లాంటప్పుడు వీ హ్యావ్ టు టేక్ అప్. మోర్ దెన్ 2 ప్రెగ్నెన్సీ లాసెస్ అయితే దానంతకు అవే పోయినాయి అనుకోండి, లైక్ అబార్షన్ అయిపోయింది, సడన్గా హార్ట్ బీట్ పోయింది, యాజ్ అ పేషెంట్ వాళ్ళ చేతిలో ఉండదు, యాజ్ అ డాక్టర్ మా చేతిలో ఉండదు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే ఫస్ట్ చేయించుకోవాల్సిన టెస్ట్ ఏముంటాయి? చాలా ఉంటాయమ్మా. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వంగానే ఆల్వేస్ గో ఫర్ అ స్కాన్. ప్రెగ్నెన్సీ పొజిషన్లో ఉందా లేదా. మీ దగ్గరకు వచ్చే వాళ్ళలో నార్మల్గా ప్రెగ్నెన్సీ అవ్వడం కన్నా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే రేట్ ఎంత ఉండొచ్చు? ఇన్ఫర్టిలిటీ పర్సే చాలా మంది దే కమ్ విత్ వీ హ్యావ్ సెక్షువల్ యాక్టివిటీ 4 times a month, వీక్లీ వన్స్. దట్స్ వెరీ రాంగ్. సెక్షువల్ యాక్టివిటీ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ అంటే అమ్మాయి ఏ రోజు ఎగ్ రిలీజ్ అవుతుందో ఆ రోజు కంపల్సరీగా సెక్స్ చేస్తేనే అవుతుంది. ఎగ్ రిలీజ్ అంటే మామూలుగా 10 daysలో ఎప్పుడో ఒకసారి అవుతుంది, మిడిల్ 10 days ఆఫ్ ద సైకిల్. ఆ మిడిల్ 10 daysలో అన్ని రోజులు చేయకుండా ఒక రోజే చేసాము, వేరే రోజు ఏదో, హోల్ సైకిల్. హాయ్ హలో, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ హెల్త్. అయితే ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఇంకా గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రీతి చెల్లా. అయితే డాక్టర్తో మాట్లాడి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ క్వశ్చన్స్ అండ్ క్వైరీస్ మనకి ఏమేమి ఉన్నాయో ఆ కామన్ క్వశ్చన్స్ అన్ని కూడా అడిగేసి తెలుసుకుందాం. హలో డాక్టర్. హాయ్. 30 ఇయర్స్ వచ్చినా కూడా ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా సెటిల్ అవ్వాలి అనే దానికి ఎక్కువగా ఇస్తున్నారు కదా. అలా ఒక 30కి ఒక అమ్మాయికి 30 ఇయర్స్ 28 ఇయర్స్ అలా వచ్చినప్పుడు కన్సీవ్ అవుతే అది అసలు ఇస్ ఇట్ రైట్ టైం అసలు కన్సీవ్ అవ్వడానికి? అప్పుడు ఇన్ టుడేస్ డే ఎనీ టైం మనకి మెనోపాజ్ వచ్చే వరకు కన్సీవ్ అవుతాం అనేది రైట్ టైం రాంగ్ టైం అనేదే లేదు. ఓకే. ఐ థింక్ ఇట్స్ నైస్ దట్ ఇప్పుడు విమెన్ వాంట్ టు థింక్ ఆఫ్ సెటిలింగ్ డౌన్ ఆర్ even men, they also want to have children as a married couple. పెళ్ళైన తర్వాత వెంటనే కనేయకుండా దే ఆర్ ఆల్సో లుకింగ్. అంటే దిస్ ఇస్ వాట్ వీఆర్ సీయింగ్ ఓపీలో. ఇప్పుడు పేషెంట్స్ వస్తుంటే క్లినిక్కి అండ్ ఆల్ దట్ చూస్తున్నాం. దే ఆర్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ యాజ్ అ కపుల్. దే ఆర్ నాట్ ప్లానింగ్ ఇట్లా వెంటనే పిల్లలు కనేయాలి అని అసలు ఎవరూ అనుకోవట్లేదు. వస్తాం కూడా చాలా ఆరాంగా వచ్చి మేము సెటిల్ అవ్వాలి ఫైనాన్షియలీ అంటే ద థాట్ ఈస్ వెరీ నైస్. వేర్ బాగా ఐ వాంట్ గివ్ మై బెస్ట్ ఫర్ మై చైల్డ్ ఆల్సో అని అనుకుంటాం. ఇస్ వెరీ నైస్. అలా అని చెప్పి 35 వరకు వెయిట్ చేయొచ్చా? అఫ్ కోర్స్ వెయిట్ చేయొచ్చు. యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ హెల్దీ, బీపీ షుగర్ అట్లాంటివి ఏం లేకపోవటం అండ్ ఒబిసిటీ లేకపోవటం అండ్ యూఆర్ ఏబుల్ టు సీ మీ నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి బాగుంటాం. ఇప్పుడు అన్ని టెస్ట్ వచ్చేసినాయి, ముందే మనం తెలుసుకోవచ్చు. సో అట్లా ఏమైనా ఉంది అని అంటే అండ్ యునో ద వెరీ హెల్దీ అండ్ నార్మలీ ఇట్స్ నెవర్ ఓన్లీ ద గర్ల్స్ చాయిస్. ఇట్స్ ఆల్వేస్ అ కపుల్స్ చాయిస్ బికాస్ ఇట్స్ అ కపుల్ వాంట్స్ టు హ్యావ్ చిల్డ్రన్. బట్ బేర్ చేసేది 9 months ఉండేది ఒక అమ్మాయి కాబట్టి, లేడీ కాబట్టి డెఫినెట్లీ ఆమె ప్రయారిటీ ముందు ఉండాలి అనేది నా ఒపీనియన్. అండ్ ఐ థింక్ దట్ షుడ్ be the priority and opinion for everybody. Yes, of course. And నేను 29, 35కి I want to, of course we are seeing so many young ladies at 40 having children, first child at 40, 41. దాంట్లో అసలు తప్పే లేదు. అండ్ మీరు హెల్దీగా ఉన్నారు అంటే యూ క్యాన్. ఓన్లీ థింగ్ ముందు ఒకప్పుడు ఎందుకు అనేవాళ్ళు తొందరగా అనేయండి అట్లీస్ట్ 1 child అంటే, ఒకవేళ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటే ముందే చూసుకుంటే ముందే ఆ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు బిఫోర్ ఇట్ ఇస్ టూ లేట్. బికాస్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి సక్సెస్ రేట్ యంగర్గా ఉన్నప్పుడు తీసుకుంటే కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదే ఇంట్లో ఇప్పుడు చాలా వరకు పేరెంట్స్ ప్రెషర్ ఉంటుంది కదా. 30s అంటే వాళ్ళు చాలా భయపడిపోతారు, ఏమని ఆ టైంలో మనకి ప్రాపర్గా అవ్వదు, డెలివరీ కూడా చాలా ప్రాబ్లం అయిపోద్ది, సో చాలా ఫాస్ట్గా పెళ్లి చేసుకోవాలి. దట్స్ ట్రూ. కానీ అలా అనుకుంటాం నిజమే.
కానీ ఈ మధ్యన 20s ఉన్న డెలివరీస్లో ఇష్యూస్ ఉంటున్నాయి, 20sలో పిల్లలు పుట్టట్లేదు, అలా అని 20sలో ఉన్న వాళ్ళకి కూడా అబ్నార్మల్ పిల్లలు పుడుతున్నారు, 40sలో ఉండే వాళ్ళకి కూడా చాలా స్మూత్గా డెలివరీస్ అయిపోతున్నాయి, 35కి కూడా స్మూత్గా డెలివరీస్ అయిపోతున్నాయి. అండ్ ఆల్సో ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ద యంగర్ జనరేషన్ హూ ఎవర్ ఇస్ ప్లానింగ్ టు హ్యావ్ చిల్డ్రన్ నౌ, ఇప్పుడు కంటానికి రెడీగా ఉన్న వాళ్ళు, దే ఆర్ మచ్ మోర్ మెచ్యూర్. అండ్ అంటే are you more mature at 20 or 30 అంటే I'll say more at 30 I am definitely, మీరు కానీ నేను కానీ 40కి we are even more mature. So at that time ఎంతో సార్లు I know so many of my friends who say అరే 30sకి కనాల్సిందే, I would have handled my child better, 20sలో కనేసి ఏం చేశానో కూడా తెలియదు నాకు అని. సో ఐ థింక్ విత్ ఏజ్ వీ గెట్ మెచ్యూర్ ఆల్సో. పేరెంటింగ్ ఉంటుంది, కొంచెం ఓపికలు ఎక్కువ అవుతాయి, పేషెన్స్ ఎక్కువ అవుతుంది అండ్ ఆల్. అండ్ మీరు ప్రెషర్, ఇంట్లో ప్రెషర్ అంటున్నారు, ఈ మధ్యకాలం 20-year-olds ఎవరు ప్రెషర్ భరిస్తున్నారు? దే ఆర్ నాట్, ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ గివింగ్ ప్రెషర్ టు దేర్ పేరెంట్స్. యా, సో వన్ ఐ థింక్ ఇప్పుడున్న యంగర్ గర్ల్స్ ఆర్ వెరీ స్మార్ట్, యంగర్ కపుల్స్ యాక్చువల్లీ, బాయ్స్ అండ్ గర్ల్స్ అస్సలు ప్రెషర్కి వంగట్లేదు. దే ఆర్ ఫాలోయింగ్ దేర్ హార్ట్ అండ్ ఐ థింక్ ఇట్స్ Gen Z is what they're called, no? Gen Z. They are doing fab. I think వాళ్ళ ఒపీనియన్స్ వదిలేయాలి. నో పేరెంట్స్ షుడ్ గెట్ ఇన్వాల్వ్డ్. ఈ మధ్యకాలంలో పిల్లలు 20sకి గంటే కనాలి, 30sకి గంటే కనాలి. అండ్ ఇప్పుడైతే కొత్త స్టడీస్ కూడా వచ్చినాయి. ముందంటే గర్ల్స్ 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 అనేవారు. నౌ దెర్ ఆర్ న్యూ స్టడీస్ విచ్ ఆర్ సేయింగ్, ఐ డోంట్ నో హౌ మచ్ ఇస్ బ్యాక్అప్, ప్రాపర్గా బ్యాకప్ ఉందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు వచ్చే కొన్ని స్టడీస్ అయితే దే ఆర్ సేయింగ్ దట్ ఎగ్ క్వాలిటీ పడతాం కాదు కానీ స్పర్మ్ క్వాలిటీ పడుతుంది ఏజ్ తోటి. సో మెన్ షుడ్ బి ఆల్సో మోర్ కేర్ఫుల్ అని. యా, సో అది కూడా ఉంది. ఐ డోంట్ థింక్ ఇట్స్ జస్ట్ ఆల్వేస్ ద గర్ల్స్ ఏజ్ నౌ. అండ్ ఏజ్ అనేది నౌ అందరూ వీఆర్ సీయింగ్ ఎంత హౌ వెల్ మెయింటైన్డ్ దే ఆర్. పీపుల్ ఆర్ అచీవింగ్ గ్రేట్ హైట్స్ అట్ 40. సో ఏజ్ ఇస్ రియల్లీ జస్ట్ బికమ్ అ నంబర్. సో ఇంపార్టెన్స్ ఇక్కడ ఇచ్చేది ఎగ్ హెల్త్ ఇంకా స్పర్మ్ క్వాలిటీ. యా, సో ఇది మెయింటైన్ చేయాలి అంటే వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ మనకు ఉండాలి? యా, వన్ బీ హెల్దీ, మెయింటైన్ యువర్ బాడీ ఒక బిఎంఐ లెవెల్లో. మనం గూగుల్ చేసుకుంటే మీ హైట్కి వెయిట్కి ఏ బిఎంఐలో ఉండాలో, సీ ద బిఎంఐ ఫర్ ఇండియన్ స్టాండర్డ్స్. ఊరికే మనం బిఎంఐ యూకే స్టాండర్డ్స్, యుఎస్ స్టాండర్డ్స్ చూసుకుంటే విల్ డెఫినెట్లీ ఫాల్ అండర్ నార్మల్ వాల్యూ. బట్ ఇండియన్ స్టాండర్డ్ బిఎంఐ కూడా ఉంటుంది సెపరేట్గా. ఇండియన్ స్టాండర్డ్ ఆఫ్ బిఎంఐ చూసుకొని మనం ఆ బిఎంఐ లోపల పడాలి. బాడీ ఫ్యాట్ తక్కువ ఉండాలి, అంటే మెయింటైన్ బీ హెల్దీ. అబ్డామినల్ ఫ్యాట్, లోవర్ బాడీ ఫ్యాట్ తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. యూ హ్యావ్ టు డూ సమ్ అమౌంట్ ఆఫ్ కార్డియో ఎక్సర్సైజెస్ అట్లీస్ట్ 5 days a week. అంటే ప్రొవైడెడ్ మీకు ఏమీ హార్ట్ కండిషన్స్ లేకపోతే. అండ్ డ్రింకింగ్, స్మోకింగ్, ఇల్లిసిట్ డ్రగ్స్ అనేవి జనరలీ నాట్ జస్ట్ ఫార్ బేబీస్, జనరలీ మీ హెల్త్ బాగుండటానికి వీ హ్యావ్ టు కట్ ఇట్ అవుట్. అది మోస్ట్ ఇంపార్టెంట్. హెల్దీగా ఉంటే జనరలీ యూ స్టే హెల్దియర్, ఇన్సైడ్ ఆల్సో హెల్దీగా ఉంటుంది. ఐ వుడ్ సజెస్ట్ పీపుల్ మామూలుగా డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ లిమిటెడ్ టు ఓన్లీ twice a month. స్మోకింగ్ అయితే నాట్ ఈవెన్ 1 cigarette ఎనీ టైమ్. లంగ్స్కి ఎంత డ్యామేజ్ చేస్తుందో స్మోక్, లంగ్స్. అండ్ యాక్చువల్లీ తెలియంది ఏంటంటే హార్ట్. చాలా మంది అనుకుంటారు సిగరెట్స్ ఒకటి, మారవాన్ అంటే వాట్ వి కాల్ గంజా, ఇవన్నీ అంత ఎఫెక్ట్ అవ్వవు హార్ట్కి. ఎనీథింగ్, ఎనీ ఇన్హలేషన్, ఈవెన్ హుక్కా ఇన్హేల్ చేసేది 100% మీ హార్ట్కి, లంగ్స్కి ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఇండిరెక్ట్లీ ఎఫెక్ట్స్ యువర్ స్పర్మ్ కౌంట్ ఆల్సో. ఎగ్స్ అయితే అంటే జనరలీ హెల్త్, ఎగ్స్కి కూడా, ఎగ్స్ డైరెక్ట్గా స్టడీస్ లేవు డైరెక్ట్ వెళ్ళి ఎగ్ క్వాలిటీ ఆఫ్ ఎగ్ మీద ఎఫెక్ట్ అవుతుంది అని. బికాస్ జనరల్ హెల్త్ ఆఫ్ ద లేడీ ఈస్ గాన్, ఎగ్ క్వాలిటీ ఆల్సో డ్రాప్స్. డ్రింకింగ్, స్మోకింగ్ ఇవన్నీ ఉంటే. సో దీనికి స్మోకింగ్ అంటూ లిమిట్ అంటూ ఉండదు. ఈవెన్ 1 cigarette ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఒక్క డ్రాగ్ ఇస్ ఇనఫ్ టు కాజ్ డ్యామేజ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. మెన్ కదా, దే సే వెరీ లిమిట్ గా ఐ డు ఇట్ వన్స్ ఫర్ అ మంత్. దట్స్ ఆల్సో డేంజర్. స్మోకింగ్, ఆల్కహాల్ అట్లీస్ట్ మనం లిమిట్ చేసుకోవచ్చు. స్మోకింగ్ అనేది దిస్ పర్మనెంట్ డ్యామేజ్. లైక్ ఫ్రమ్ యువర్ స్కిన్ టు హెయిర్ టు ఇన్సైడ్ ఆఫ్ యువర్ బాడీ, ఎవ్రీథింగ్. సో స్పర్మ్ క్వాలిటీ మీద sometimes పెద్ద ఎఫెక్ట్ ఉంటుంది. ఈవెన్ వెన్ మెన్ అండ్ విమెన్ వస్తారు కదా మా దగ్గరికి ఫర్ ట్రీట్మెంట్, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అని, లేకపోతే పిల్లలు ప్లాన్ చేసుకుంటున్నామని,
వీ టెల్ దెమ్ ఈవెన్ మా ట్రీట్మెంట్ కూడా పనిచేయదండి ఇఫ్ యూ డోంట్ స్టాప్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఫర్ బోత్ మెన్ అండ్ విమెన్. అంటే సమ్ ట్రీట్మెంట్స్ వీ హ్యావ్ టు గివ్ ఫర్ మెన్ ఆల్సో. వాళ్ళు వస్తామే కొంచెం లో క్వాలిటీ తోటి ఉంటే మేము ఇస్తానికి కూడా ట్రీట్మెంట్, వాళ్ళు డ్రింకింగ్ స్మోకింగ్ చేస్తే పనిచేయవు, మేము ఇచ్చి కూడా వేస్ట్. వీ టెల్ దెమ్ ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ యువర్ టైం, మై టైం అండ్ వేస్ట్ ఆఫ్ యువర్ మనీ, అది పనిచేయదు. సో మైట్ as వెల్ మీరు అన్నీ ఆపేసి బీ ప్రిపేర్డ్ వెన్ యూర్ కమింగ్. బట్ అంటారు డాక్టర్ నేను అన్నీ చేయగలుగుతున్నాను, వెయిట్ లాస్ అయ్యాను కానీ నా సిగరెట్స్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గివ్ అప్. యూ హ్యావ్ టు, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అన్నీ చేసి మీరు నేను సిగరెట్ ఒక్కటే ఫ్రమ్ 10 cigarettes ఐవ్ కమ్ డౌన్ టు 1 cigarette a day, దట్స్ ఆల్సో డేంజరస్. నో ఎక్స్క్యూజెస్. నో ఎక్స్క్యూజ్. అంటే ఇఫ్ యూ వాంట్ టు యూ హ్యావ్ టు బీ ఇంకా కంప్లీట్ కమిటెడ్ ఉండాలి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి. సో ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇఫ్ యూర్ ప్లానింగ్ యూ హ్యావ్ టు బీ కమిటెడ్. అండ్ చాలా మంది ఈ మధ్యన అడుగుతున్నారు ప్రెగ్నెంట్ అయ్యి కూడా డ్రింక్ చెయ్యొచ్చా, స్మోక్ చెయ్యొచ్చా అని, విచ్ యాక్చువల్లీ ఐ డోంట్ నో ఇఫ్ దర్ గెటింగ్ సమ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సోషల్ మీడియా నుంచి. వైన్ తాగొచ్చు అని నేను ఇక్కడ చదివాను, తాగలేము, సిగరెట్స్ తాగలేము, స్మోక్ చేయకూడదు, వైన్ తాగకూడదు, ఏమీ తాగకూడదు. యూ కాంట్ హ్యావ్ లైక్ ఆల్కహాల్ ఇండ్యూస్డ్ వైన్ ఎనీథింగ్. సో ఇప్పుడు ఎగ్ ఇంకా స్పర్మ్ క్వాలిటీ బాగుండాలి అంటే ఫస్ట్ హెల్తీ లైఫ్ స్టైల్ ఉండాలి. 100% హెల్తీ లైఫ్ స్టైల్. డయట్ అనేది నాన్ వెజ్ తింటే వెజ్ తింటే బాగుంటుంది అనేది అట్లా ఏం లేదు. యూ కెన్ హ్యావ్ వెజ్, నాన్ వెజ్, ఎనీథింగ్, అది మీ ఇష్టం. అండ్ నో డ్రింకింగ్, స్మోకింగ్, ఆల్కహాల్. ప్రిఫరబుల్ ఇఫ్ యూ కెన్ స్లీప్ ఆన్ టైమ్ అండ్ వేకప్ ఆన్ టైమ్. ఒక రొటీన్ సెట్ చేసుకుంటే ఏమవుతుందంటే మెలటోనిన్ హెల్ప్స్ ఇన్ ప్రెగ్నెన్సీ ఆల్సో. మనం టైంకి పడుకొని టైంకి లెగుస్తున్నది అది మెలటోనిన్, అండ్ దెస్ వన్ హార్మోన్ దట్ గెట్స్ రిలీజ్డ్ ఇన్ అవర్ బాడీ. అది హెల్ప్స్ అ లాట్ ఇన్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్. మేము ఇచ్చే ట్రీట్మెంట్స్లో కూడా టాబ్లెట్స్ మెలటోనిన్ ఉంటుంది. సో హ్యావింగ్ అ రొటీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి వాట్ ఐ సీ నవర్ డేస్ యంగ్ గర్ల్స్, నేను నైట్ షిఫ్ట్స్ ఉంటున్నాయి, కెన్ ఐ స్టిల్ గెట్? అబ్సల్యూట్లీ యూ కెన్ ప్లాన్, బట్ బికాజ్ ఆ నైట్ షిఫ్ట్స్ అనేవి నాట్ న్యాచురల్ సైకిల్ ఆఫ్ లైఫ్ కాబట్టి మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు ప్రెగ్నెన్సీ బెటర్ టు హ్యావ్ అ రొటీన్ లైఫ్ స్టైల్ దాని కొంచెం షిఫ్ట్ అయ్యి. అంటే నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు ఎవరు ప్రెగ్నెంట్ అవ్వరు అంటే అవుతారు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇఫ్ యూ హ్యావ్. అవ్వకపోతే ఇవన్నీ మార్చుకుంటాం బెటర్. ఆల్ నైట్ షిఫ్ట్స్ వెళ్ళే వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వరు అనేది ఏమీ ఉండదు, బట్ కొంతమందికి అది సెట్ అవ్వకపోవచ్చు. సో అది మనం చెక్ చేసుకోవాలి. ట్రై చేస్తున్నారు మీరు 3 months, 6 months, 1 year ట్రై చేస్తున్నారు, అవ్వకపోతే వీ టెల్ దెమ్ మీ పారామీటర్స్ అన్ని నార్మల్ ఉన్నాయి, మీ టెస్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయి, సో ట్రై చేంజింగ్ యువర్ లైఫ్ స్టైల్. లైక్ రొటీన్ మార్చుకుంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఓకే ఓకే. హౌ ఆఫెన్ యూ సీ డాక్టర్, అంటే మీ దగ్గరకు వచ్చే వాళ్ళలో నార్మల్గా ప్రెగ్నెన్సీ అవ్వడం కన్నా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే రేట్ ఎంత ఉండొచ్చు? ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ డెఫినెట్గా ఓవర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ పెరిగినాయి. కోవిడ్ అప్పుడు కొంచెం తగ్గింది, మేబీ బికాజ్ ఇంట్లోనే ఉండి దే వర్ ఆల్ హ్యావింగ్ అ రొటీన్ అండ్ ఆల్ దట్ మేబీ, బట్ అగైన్ ఇట్స్ ఆన్ ద రైజ్. అంటే ఇంకొకటి ఏంటంటే ఇన్ఫర్టిలిటీ పర్సే చాలా మంది దే కమ్ విత్ వీ హ్యావ్ sexual activity 4 times a month, weekly once, అయినా that's very wrong. Sexual activity planning pregnancy అంటే అమ్మాయి ఏ రోజు ఎగ్ రిలీజ్ అవుతుందో ఆ రోజు కంపల్సరీగా సెక్స్ చేస్తేనే అవుతుంది. ఎగ్ రిలీజ్ అంటే మామూలుగా 10 daysలో ఎప్పుడో ఒకసారి అవుతుంది, మిడిల్ 10 days ఆఫ్ ద సైకిల్. ఆ మిడిల్ 10 daysలో అన్ని రోజులు చేయకుండా ఒక రోజే చేసాము, వేరే రోజు ఏదో, హోల్ సైకిల్ ఇస్ గాన్ ఫర్. సో దేర్ ఇస్ అ ప్రాపర్ టైం లైన్. అండ్ సే అగైన్ ఐ సే డోంట్ హ్యావ్ సెక్స్ ఫర్ అ చైల్డ్, have sex for your marriage. Yeah, that is most important. Minimum 3 times a week. Chances of pregnancy are much higher than having 4 times a month. Week ki 1 time kante week ki 3 times sex cheste chances of pregnancy are much higher. So periods ki exact the time first day of your period is day 1. ఓకే. స్పాటింగ్ వచ్చింది 1-2 days ఇస్ నాట్ కన్సిడర్డ్. ఏ రోజు ఫుల్ ఫ్లో వస్తుందో అది day 1. ఆ రోజు నుంచి 10th day to 20th day. ఈ 10 to 20 అంటే మీ సైకిల్ 30 days సైకిల్ అయితే 10th to 20th day మధ్యలో 10 days ఏదో ఒక రోజు ఎగ్ రిలీజ్ అవుతుంది. ఓకే. ఆ ఒక్క రోజు అంటే సో 10th to 20th day ప్రతిరోజు కలిస్తే హస్బెండ్ వైఫ్ కలిస్తే ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ విల్ బి మచ్ హైయర్. ఓకే ఓకే. 20th నుంచి 30th day చేయొచ్చు, అంటే అమ్మ ఛాన్సెస్ ఆఫ్ బీయింగ్ వెరీ వెరీ లో.
వెరీ లో. కానీ దేర్ ఆర్ సమ్ పీపుల్ వేర్ స్ట్రెస్ వల్ల ఆ అమ్మాయికి పీరియడ్స్ కొంచెం ప్రొలాంగ్ అయిపోయినాయి. సో అప్పుడు ఏమవుతుందంటే ఎగ్ కొంచెం స్లోగా రిలీజ్ అవుతుంది, లేట్గా రిలీజ్ అవుతుంది, స్లో కాదు లేట్గా రిలీజ్ అవుతుంది. అంటే దేర్ ఆర్ సమ్ పీపుల్ మ్యామ్ మేము కరెక్ట్గా టైం చేసుకొని ప్రెగ్నెన్సీ రాకుండా 24th డేకి కలిసాము అని దే షో మీ, బట్ ప్రెగ్నెన్సీ వచ్చి ఉంటుంది, దో దే ట్రై టు అవాయిడ్ ఇట్. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. లైక్ వీ టైమ్డ్ ఇట్, బట్ ఆ టైంలో మేబీ హర్ ఎగ్ రిలీజ్డ్ లేట్. సో అలాంటప్పుడు దెర్ ఆర్ సమ్ టైమ్స్ వీ వోంట్ బి ఏబుల్ టు టెల్. 100% అనేది చెప్పలేము. కానీ కొంతమందికి 45 days సైకిల్ ఉంటుంది, అప్పుడు ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో మేము చెప్పలేము. సమ్వేర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సైకిల్ రిలీజ్ అవ్వాలి. నార్మల్లీ 15 days బిఫోర్ పీరియడ్స్ రిలీజ్ అవుతుంది. ఆ 15 days బిఫోర్ పీరియడ్స్ అనేది మేము చెప్పలేము. స్ట్రెస్ ఉందనుకోండి, ఆర్ షీస్ టేకెన్ పోస్ట్పోన్మెంట్ టాబ్లెట్స్, స్ట్రెస్ ఆర్ వెయిట్ గెయిన్, సరిగ్గా నిద్రపోకపోవటం, అన్హెల్దీ లైఫ్ స్టైల్, అట్లా ఉంటే కొంచెం ఎగ్ లేట్గా రిలీజ్. అప్పుడప్పుడు సైకిల్స్ ఎగ్ రిలీజ్ అవ్వదు, దాన్ని యానోవ్యులేషన్ సైకిల్స్ అని అంటాం, విచ్ ఆర్ వెరీ కామన్ నవ్ డేస్. అది ఎందుకు అవుతుంది చెప్పలేం, హార్మోనల్. దాన్ని పీరియడ్స్ స్కిప్ అవ్వడం అంటారు. లేదు, పీరియడ్స్ వస్తాయి, పీరియడ్స్ రెగ్యులర్గా టైంకి వస్తాయి కానీ ఎగ్ రిలీజ్ అవ్వదు. Okay. Yeah. Eggs will just be like that. They won't get released. That is called anovulatory cycle అన్నమాట. దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఓవ్యులేషన్ కిట్స్ చేసుకొని చూసుకుంటూ ఉండాలి ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అనేది. అండ్ సమ్ టైమ్స్ మేము ట్రీట్మెంట్ ఇచ్చేదే ఎగ్ రిలీజ్ అవుతానికి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో. అంటే ఇఫ్ నో అదర్ కాజ్ ఇస్ ఐడెంటిఫైడ్ వి కన్సిడర్ దట్ యాజ్ అనోవ్యులేషన్. అంటే అన్ని చూసాము, అన్ని నార్మల్ ఉన్నాయి కానీ ప్రెగ్నెన్సీ ఇది కూడా అవ్వచ్చు. ట్యూబ్స్ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి అంటే దెన్ మీరు స్కాన్స్ చేసి చూసుకొని మీకు ఎగ్ రిలీజ్ అవ్వట్లేదమ్మా టైంకి, పీరియడ్స్ వచ్చేస్తున్నాయి మీకు అని చెప్తాం. దట్ ఈస్ అనోవ్యులేటరీ సైకిల్. నార్మల్గా ఇది మనకి తెలియదు కదా అవుతుందా అవుతలేదని, అంటిల్ అండ్ అన్లెస్ మనం ప్రెగ్నెన్సీకి ట్రై అంటే 1 year ఎగ్జాక్ట్లీ. యంగ్ కపుల్స్ అయితే ఐ టెల్ దెమ్ వెయిట్ ఫర్ 1 year. అవ్వకపోతే వచ్చేసేయండి, ట్రై టు హ్యావ్ 3 times a week, ఆ డేస్ అంతా చెప్తాము. అవ్వకపోతే దెన్ మేమంటాం ఇట్స్ బెస్ట్ నౌ వీ షుడ్ ట్రై సమ్ ట్రీట్మెంట్. టెస్ట్ చేసి దెన్ వీ గో ఫర్ ట్రీట్మెంట్స్. సో హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ 10th to 20th డే మధ్యలో హై ఛాన్సెస్ ఉంటాయి. వెరీ హై. ఇఫ్ సమ్మన్ ఈస్ హ్యావింగ్ అ పర్ఫెక్ట్ పీరియడ్ సైకిల్ అనేది 30 days సైకిల్ ఉంటాయి. అండ్ 20th నుంచి 30 day వరకు వెరీ లెస్ ఛాన్సెస్ ఒకవేళ అమ్మాయికి ఎగ్ అనేది స్లోగా లేట్గా రిలీజ్ అవుతాయి. వాట్ అబౌట్ ఫస్ట్ 10 days? ఆల్మోస్ట్ జీరో అమ్మా. కొన్ని స్టడీస్ ఉన్నాయి దట్ పీరియడ్ అయిన వెంటనే రిలీజ్ అవుతాం, అది ఇర్రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళకి అవ్వచ్చు అట్లా. కానీ పీరియడ్స్ ఫుల్ ఫ్లెజ్ పీరియడ్స్ ఈ రోజు అయిపోయిందంటే నెక్స్ట్ 5 days వరకు ఛాన్సెస్ ఆర్ ఆల్మోస్ట్ జీరో ప్రెగ్నెన్సీ వస్తాం. దట్ ఈస్ కాల్డ్ ద సేఫ్ పీరియడ్ వేర్ దే వాంట్ టు హ్యావ్ సెక్షువల్ యాక్టివిటీ వితౌట్ ప్రొటెక్షన్ ఆర్ ఎనీథింగ్. అది సేఫ్ పీరియడ్ అని అంటారు, బుక్స్లో ఉంటుంది. కానీ లైక్ ఐ సెడ్ కొన్ని స్టడీస్ ఉన్నాయి దట్ ఈవెన్ ఆఫ్టర్ పీరియడ్స్ షీ గాట్ ప్రెగ్నెంట్ ఇమీడియట్లీ అని. సో డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. అంటే వన్, ఇఫ్ యూఆర్ నాట్ ప్లానింగ్ అ ప్రెగ్నెన్సీ వద్దు అని అనుకుంటున్నారంటే ఒక కపుల్, ఆల్వేస్ యూస్ ప్రొటెక్షన్. అండ్ ఐపిల్ ఇలాంటివి ఇష్టం వచ్చినట్టు వేసుకోకూడదు. ఐపిల్ అండ్ ఆల్ దెర్ ఇస్ అ సర్టన్ డోస్, once or twice a year కంటే ఎక్కువ తీసుకోకూడదు. అది దట్ ఇట్ సెల్ఫ్ విల్ కాజ్ పర్మనెంట్ డ్యామేజ్. సో మీరు ఎంత కుదిరితే యూస్ ప్రొటెక్షన్ లైక్ కాండమ్స్, యునో పిల్స్. ఇప్పుడు పిల్స్ వస్తున్నాయి 21 day సైకిల్ పిల్స్ విచ్ హ్యావ్ జీరో సైడ్ ఎఫెక్ట్స్, అవి వేసుకోవచ్చు గర్ల్స్. సో విత్ ప్రాపర్ డాక్టర్స్ అడ్వైస్. అవును. ఓకే. బికాస్ వి సీ కదా పిల్లలు తెలియకనో యంగ్ పీపుల్ మెడికల్ షాప్ పిల్స్ చాలా దొరుకుతాయి, వెరైటీస్. డిఫరెంట్ టైప్ ఆఫ్ విమెన్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ పిల్స్ ఉంటాయి. లావుగా ఉన్నారు, థైరాయిడ్ ఉందంటే వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ పిల్ ఇస్తాం, సో దట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు. చాలా మంది వచ్చి పిల్స్ తోటి లావ్ అయిపోయాను, ఎందుకంటే మీకు సెట్ అయిన పిల్లే వేసుకోలేదు. థైరాయిడ్ ఉండి నార్మల్ పిల్ తీసుకున్నారు అనుకోండి, థైరాయిడ్ ఉంటే వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఉంటాయి. పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటే వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఉంటాయి. లావుగా ఉన్న వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఉంటాయి. ఏమి ఇష్యూస్ లేవు, ఓన్లీ యాక్ని ఉందంటే వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఉంటాయి. సో ఎవ్రీ పర్సన్, డిపెండింగ్ ఆన్ ద ఇష్యూస్ ద గర్ల్ హ్యాస్, బ్లడ్ టెస్ట్ చేసుకొని దెన్ వి గివ్ ద రైట్ టైప్ ఆఫ్ కాంట్రసెప్టివ్ పిల్. అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఇన్ఫ్యాక్ట్ ఇట్ విల్ హెల్ప్ యూ. మీకు మూడ్ స్వింగ్స్ ఉండవు, యాక్ని రాదు,
బాడీ వెయిట్ విల్ బీ మెయింటైన్డ్, ఆ హార్మోనల్ వెయిట్ బిఫోర్ పీరియడ్స్ వస్తుంది కదా, బ్లోటింగ్, వాటర్ అవన్నీ తగ్గిపోతాయి కరెక్ట్ టైప్ ఆఫ్ పిల్ వేసుకుంటే. సో దాంతోపాటు దీస్ ఆర్ ద యాడెడ్ అడ్వాంటేజెస్, ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటంతో పాటు యాడెడ్ అడ్వాంటేజెస్. వీటి వల్ల పర్మనెంట్ డ్యామేజెస్ ఉంటాయా? ఏమీ ఉండవు. మీరు ఈ మంత్ పీరియడ్ రాగానే ఆపేశారనుకోండి పిల్, ఇమ్మీడియట్లీ నెక్స్ట్ మంత్ యూ కెన్ ప్లాన్ అ ప్రెగ్నెన్సీ, నో సైడ్ ఎఫెక్ట్స్. ఓకే ఓకే, బికాజ్ అందరిలో చాలా భయం ఉంటది కదా పిల్స్. ఒకప్పుడు ఒకప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ సమ్ 25-30 years బ్యాక్ పిల్స్ అంటే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి, బికాస్ అప్పట్లో ఇన్ని వెరైటీస్ కూడా లేవు, ఇన్ని జనరేషనల్ పిల్స్ కూడా లేవు. ఇప్పుడు మనకు వచ్చిన 4th generation కాంట్రసెప్టివ్ పిల్స్, దే ఆర్ సో గుడ్. ఇన్ఫాక్ట్ దే మెయింటైన్ యువర్ హెల్త్ ఆల్సో సో వెల్. సో ఇంకేం రీజన్స్ ఉంటాయి డాక్టర్ ఈ ఐవీఎఫ్ రావడానికి ఎక్కువగా ఛాన్సెస్, అంటే ఇన్ఫర్టిలిటీ కోసం వచ్చే వాళ్ళ గురించి? సి ట్యూబల్ బ్లాక్స్ కానీ విమెన్లో అండ్ మెన్లో ఒకవేళ సీమెన్ క్వాలిటీ బాగాలేదు, కౌంట్ తక్కువ ఉంది, మొటైల్ స్పర్మ్స్ తక్కువ ఉన్నాయి, కొంచెం ఇన్ఫెక్షన్ అన్ను హెల్దీ స్పర్మ్స్ తక్కువ ఉన్నాయి, స్పర్మ్ క్వాలిటీ అసలు పువర్ ఉంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్పర్మ్ కౌంట్స్ నార్మల్ లేవు, మెన్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్, జస్ట్ గో ఫర్ ఐవీఎఫ్. Because sperm quantity has to be good to plan even IUI. నార్మల్ ప్రెగ్నెన్సీ, న్యాచురల్ ప్రెగ్నెన్సీ, ఐయుఐకి ఫస్ట్ స్పర్మ్ క్వాలిటీ పర్ఫెక్ట్గా ఉండాలి. ఊరికే అమ్మాయిలకే టెస్ట్ చేస్తే కుదరదు. ఈవెన్ ద మ్యాన్ హ్యాస్ టు బీ చెక్డ్. వాళ్ళ స్పర్మ్ క్వాలిటీ బాగాలేదు అంటే నో అమౌంట్ ఆఫ్ నార్మల్ ట్రీట్మెంట్ ఫర్ ద గర్ల్ విల్ వర్క్. న్యాచురల్గా వస్తాం ఇంపాసిబుల్. దట్ ఈస్ ఫస్ట్ క్రైటీరియా. వెళ్ళిపోవాలి మీరు ఐవీఎఫ్కి వెళ్ళిపోవాలి, టైం కూడా వేస్ట్ చేయకూడదు. బికాస్ ఐవీఎఫ్లో ఏంటంటే మీకు చాలా తక్కువ స్పర్మ్స్ వచ్చినా ఆ స్పర్మ్స్ తోటి వీ కెన్ ప్లాన్ అ ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్ తోటి. ఒకవేళ గర్ల్స్, దేర్ ఆర్ సమ్ గర్ల్స్ ట్యూబల్ బ్లాక్స్ ఉంటాయి, ట్యూబ్స్ ఉంటాయి కదా, బ్లాక్స్ ఉంటాయి, అట్లాంటి బ్లాక్స్ ఉంటే కూడా నో ఛాన్స్ ఆఫ్ ఐయుఐ, నో ఛాన్స్ ఆఫ్ టాబ్లెట్స్, డైరెక్ట్ ఐవీఎఫ్. ఈ 2 conditions కంపల్సరీ ఐవీఎఫ్ ఓన్లీ. వేరేవైతే స్టెప్ వైజ్ తీసుకోవచ్చు. ఫస్ట్ టాబ్లెట్స్ ట్రై ఫస్ట్ వీ టెల్ దెమ్ ఈ టైంలో సెక్స్ చేయండి, ఛాన్సెస్ ఉంటాయి, దెన్ టాబ్లెట్స్, దెన్ ఐయుఐ, ఆ తర్వాతే ఐవీఎఫ్. బట్ స్పర్మ్ క్వాలిటీ బాగాలేదు, ట్యూబల్ బ్లాక్స్ ఉన్నాయి అనుకోండి, ఆర్ వన్ ఆఫ్ దెమ్, 2 ఉన్నాయి లేకపోతే ఏదో ఒకటి ఉన్నా కానీ, ఫస్ట్ థింగ్ టు గో, ఓన్లీ చాయిస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ ఐవీఎఫ్. ఇప్పుడు అమ్మాయిలకి అంటే దిల్ నాట్ నో కదా, ఓకే దెర్ ఈస్ అన్ ఇండికేషన్ అమ్మాయిలకి పీరియడ్స్ కరెక్ట్గా రాకపోవడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇలాంటివి ఏమైనా ఐడెంటిఫై చేస్తే దే కెన్ అప్రోచ్ డాక్టర్. కరెక్ట్. ఏంటి అసలు ఈక్వాలిటీ ఎలా ఉంది, ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని. అబ్బాయిలకు అలా ఏమైనా ఇండికేషన్స్ ఉంటాయా? లైక్ నార్మలీ హెవీ స్మోకర్స్, డ్రింకర్స్ అయితే వీ టెల్ దెమ్ మీరు ప్లాన్ చేసుకుంటున్నారు అంటే, ఇఫ్ యూర్ డూయింగ్ ద గర్ల్స్ టెస్ట్ చేస్తున్నారు అంటే, ఆల్వేస్ ఇఫ్ యూర్ ప్లానింగ్ ఒకసారి టెస్ట్ చేయించేసుకోండి అని చెప్తాం. బికాజ్ రొటీన్ హెవీ స్మోకర్స్ అండ్ డ్రింకర్స్ కొంతమందికి స్పర్మ్ క్వాలిటీ పాడైపోతుంది. ఓకే, సో ఈ మధ్య కాలంలో చెప్తున్నాం, ముందు అంత చెప్పేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు చెప్తున్నాం స్పర్మ్ క్వాలిటీ ఒక్కసారి చెక్ చేసేసుకోండి అని. వెన్ ఎవర్ ద వైఫ్, ద పార్ట్నర్, వైఫ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్, హూ ఎవర్ పార్ట్నర్ ఈస్ గోయింగ్ ఫర్ టెస్ట్స్, ప్రెగ్నెన్సీ ప్లాన్, సేమ్ టైం ద మేల్కి కూడా స్పర్మ్ క్వాలిటీ చేసేయాలి. సీమన్ అనాలిసిస్ అని అంటాం, స్పర్మ్ క్వాలిటీ కాదు, సీమన్ అనాలిసిస్ అంటాం. సీమన్ అనాలిసిస్ చేయాల్సిందే. అండ్ ఇట్స్ అ ప్రోటోకాల్. ఐ థింక్ ఎవ్రీ డాక్టర్, ఎవ్రీ క్లినిక్ విల్ డూ దట్. ఉట్టి లేడీస్కే చెక్ చేయరు, వాళ్ళ మెన్కి కూడా చెక్ చేస్తారు. ఓకే, యా. సో బోత్ షుడ్ బి చెక్ సైమల్టేనియస్లీ. వాళ్ళకి ఏమైనా ఉంటాయా అంటే ఏమీ ఉండవు. దర్ ఇస్ నో వే వీ విల్ నో. ప్రెగ్నెంట్ అవ్వకపోతే దెన్ వి డూ బోత్ ద టెస్ట్ వి డూ టుగెదర్. సో దిస్ ఇస్ ఈ ఇష్యూస్ వల్ల అంతే. ప్రెగ్నెంట్ అవ్వట్లేదు కాబట్టి వాళ్ళు వస్తే యాజ్ అ కపుల్ ఇద్దరికి టెస్ట్ చేయాలి ఫస్ట్. మెన్కి అయితే వీ డూ సీమెన్ టెస్ట్. సీమెన్ టెస్ట్ అంటే సీమెన్ అనాలిసిస్ అని అంటాం. ఒకవేళ అది పువర్గా ఉంటే యూరాలజిస్ట్ హ్యాస్ టు చెక్, ఏమైనా అది మనం టాబ్లెట్స్ తోటి కరెక్ట్ చేసుకోవచ్చా, ఇట్స్ నాట్ గ్రేట్ క్వాలిటీ, అలా ఐవీఎఫ్కి వెళ్ళి అంత బ్యాడ్గా లేదు అని అంటే దాన్ని ఇంప్రూవ్ చేస్తానికి టాబ్లెట్స్ తోటి ఇంప్రూవ్ చేసుకోవచ్చా. కొంతమందికి దెల్ బి సర్టన్ స్మాల్ సర్జికల్ ప్రొసీజర్స్ చేయాల్సి వస్తుంది, అంటే ఫామ్ అవుతున్నాయి స్పర్మ్స్ కానీ రిలీజ్ అవ్వట్లేదు అని. అట్లాంటప్పుడు చిన్న సర్జరీస్ ఉంటాయి, అది చేస్తారు, యూరాలజిస్ట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ దెన్ దే కమ్ బ్యాక్.
సీమెన్ Okay. టెస్ట్ రాగానే నార్మల్గా వచ్చేసింది అనుకోండి సీమెన్ టెస్ట్, దెన్ వి గో హెడ్ అమ్మాయిలకి టాబ్లెట్స్ ఇచ్చి వి టెల్ దెమ్ ఈ టైంలో సెక్స్ చేస్తాం బెటర్ ఈ టాబ్లెట్స్ వేసుకుంటూ, సో దట్ ఎగ్ అండ్ స్పర్మ్ మీట్ అవుట్ నార్మల్లీ న్యాచురల్గా. మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ లో ఎప్పుడైనా మీరు ఇలాంటి ఎక్స్పీరియన్స్ చూసారా? లైక్ దే ఫీలింగ్ అన్కంఫర్టబుల్ ఇది చెప్పడానికి ఆర్ మాట్లాడడానికి? ముందు చాలా ఉండేదమ్మా, మేబీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 10 years బ్యాక్ అయితే చాలా ఎక్కువ ఉండేది. బట్ థ్యాంక్స్ టు సోషల్ మీడియా, థ్యాంక్స్ టు ఇన్స్టాగ్రామ్స్, థ్యాంక్స్ టు ఇంటర్వ్యూస్ లైక్ దిస్, ఇట్లాంటి ఛానల్స్ తోటి ద యంగర్ క్రౌడ్ ఇస్ వెరీ ఓపెన్. దే ఆర్ లైక్ అవును ప్రాబ్లం ఉంది అండ్ యాక్సెప్టెన్స్ చాలా పెరిగింది. అవును నాకు ఈ ఇష్యూ ఉంది, నేను వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటాను. ముందంటే చాలా టాబూగా ఫీల్ అయ్యేవాళ్ళు, అవును, యూనో. అండ్ ఇప్పుడు అసలు కొంతమంది అయితే పిల్లలు కనకపోతే పేరెంట్స్ ఓన్లీ, ఐవ్ సీన్ ఇన్లాస్ ఆల్సో టెల్లింగ్, ఇన్లాస్ వస్తారు అప్పుడప్పుడు, ఏముంది పిల్లలు లేకపోతే వీళ్ళు ఏమన్నా తక్కువ, దే కెన్ కంటిన్యూ దేర్ లైఫ్ అని, విచ్ ఇస్ నైస్ టు సీ. వి సీ దట్ యాక్సెప్టెన్స్ ఇస్ దేర్. కొంతమంది ఆర్ విల్లింగ్, నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఐవీఎఫ్ ఏంటి మేడం ఎన్నిసార్లు అయినా చేయించుకుంటాను ఐవీఎఫ్, బట్ ఐ వాంట్ అ చైల్డ్. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ సీయింగ్ వన్ సెట్ ఆఫ్ యంగ్ కపుల్, పిల్లలు లేకపోతే ఏమైంది, వీ హ్యావ్ ఈచ్ అదర్, యూనో, దట్ ఈస్ ఆల్సో దేర్. అండ్ ఈ మధ్య కాలంలో టాబుగా ఫీల్ అయ్యి ఏదో పెద్ద ఇదైపోయినట్టు, యునో, లైక్ పిల్లలు లేకపోవటం అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ ద గర్ల్స్ ఫాల్ట్, తనలోనే ఏదో ప్రాబ్లం ఉంది అని ఈ మధ్య కాలంలో దే ఆర్ నాట్. ఒకప్పుడు ఉండేవాళ్ళు అట్లా వచ్చేవాళ్ళు, భయపడుతూ రాకుండా, ఇష్యూస్ ఉన్నా కానీ ఎక్కడెక్కడికో వెళ్ళి ఎవరికి తెలియకుండా ఉండాలి అని. ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కాదు, న్యాచురల్గా వచ్చిందని రాసి ఇవ్వండి డాక్టర్, ఐవీఎఫ్ అని చెప్పకండి ఎవరికి, ఇన్లాస్కి చెప్పకండి. నౌ ఐ సీ in-laws only coming and taking them, they coming with the daughter-in-laws and all very nicely. And men, husbands also, couple lo husbands anne anno, even boyfriends or partners, they are very cool about it. నాలో ఉంది మేడం ప్రాబ్లం, టెస్ట్ మై సీమెన్ క్వాలిటీ శాంపిల్స్ ఆల్సో, కెన్ ఐ గివ్ ద శాంపిల్ అని అంటాం, యునో, నాట్ ఓన్లీ హర్స్, నాది కూడా టెస్ట్ చేయండి అని చెప్తాం. అట్లా దే ఆల్ యూరాలజిస్ట్ దగ్గరికి వాళ్ళే వెళ్తాం ముందే, బిఫోర్ ద గర్ల్ కమ్స్ ఓన్లీ వాళ్ళే వెళ్ళి చేయించుకుంటాం. యాక్సెప్టెన్స్ ఇస్ మచ్ హయ్యర్ టుడే. దట్స్ వెరీ నైస్ టు సీ. అండ్ అట్లాంటప్పుడు ఏమవుతుందంటే మాకు కూడా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇస్తాం చాలా ఈజీ అవుతుంది. వాళ్ళని పట్టుకొని ఇది బెటర్ మీకు అని చెప్పకుండా వీ టెల్ దెమ్ దీస్ ఆర్ ద ప్రోటోకాల్స్, మీరు ఏది పిక్ చేసుకుంటారో మీరు చేసుకోండి అకార్డింగ్ టు యువర్ టైం ఫ్రేమ్. సో ఈ యాక్సెప్టెన్స్, ఈ అవేర్నెస్, బేసిక్ గా పీపుల్ ఎడ్యుకేట్ అవ్వడం వల్ల చాలా ఎడ్యుకేట్ అయ్యారు. ఒకప్పుడు అమ్మాయి పుట్టాలా అబ్బాయి పుట్టాలా కాన్వర్సేషన్స్ నుంచి వీ హ్యావ్ అ వెరీ గుడ్ జనరేషన్. ఓ yes, absolutely, hats off to the new generation, or maybe the millennials are doing a better job bringing them up, parenting very well ఏమో. వాళ్ళు అక్కడ చూసిన థింగ్స్ అన్ని దే ఆర్ నాట్, ఏమంటారు, వాళ్ళ పిల్లల్లో రిపీట్ breaking the trauma, they're breaking the cycle. ఎందుకంటే ఒకప్పుడు ఎవ్రీథింగ్ బ్లేమ్ అమ్మాయి మీదకి వెళ్ళేది కదా, వై నాట్ బాయ్ అని చెప్పి. both ways I feel. I have seen even అప్పట్లో అబ్బాయిల మీద కూడా బాగానే బ్లేమ్ పడట్లేదు అని చెప్పను, బట్ ఫుల్ నామోషిగా ఫీల్ చేపించే వాళ్ళు, ఇన్సెక్యూర్డ్ గా బయటికి వచ్చి చెప్పడానికి కూడా. అవును. అండ్ సమ్వేర్ బి అ మ్యాన్ నుంచి ఇట్స్ ఓకే టు షో యువర్ ఎమోషన్స్ వరకు వచ్చారు ఇప్పుడు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ విమెన్ కి కూడా అన్ని బాటిల్ డప్ పెట్టుకో లోపలే పెట్టుకో నుంచి వాయిస్ యువర్ ఒపీనియన్ కి వచ్చేసారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ చేంజ్. అండ్ సో ఇప్పుడు దీస్ కపుల్స్ ఆర్ కమింగ్ ఓపెన్లీ, అండ్ వాళ్ళని చూసి ద ఓల్డర్ కపుల్స్ ఆర్ ఆల్సో బికమింగ్ వెరీ ఓపెన్. Acceptance is the key. First you have to accept something is wrong. Something is wrong కాదు, there is some problem, we have to sort out the problem. కలిసి మాట్లాడుకొని రిజాల్వ్ చేసేసుకోవడం. మోస్ట్ జారింగ్ డిఫరెన్స్ నేను ఏం చూసానంటే, అప్పటికి ఇప్పటికి ఒక కపుల్ వచ్చి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్, ఇఫ్ ద ప్రాబ్లమ్ వాజ్ విత్ ద లేడీ ఆర్ విత్ ద మ్యాన్, ఆబ్వియస్గా ఈయన వల్లే అంతా అయ్యింది, ఈవిడ వల్లే అయ్యింది, ఇదంతా మాకు తిన వల్లే, తను బాగానే ఉండుంటే ఇది అయ్యేది కాదు, తిన సీమెన్స్ అనాలిసిస్ సరిగ్గా లేదు కాబట్టి నన్ను గొడ్రాలంటున్నారు, అవన్నీ ముందు వినేవాళ్ళం. ఇప్పుడు ఐ సీ దట్ యునో పార్ట్నర్స్ వెన్ దే కమ్, దర్స్ అ ప్రాబ్లమ్ విత్ హిమ్, సో వాట్, విల్ ట్రీట్ ఇట్, ట్రీట్ చేద్దాం డాక్టర్, ట్రీట్ అవ్వకపోతే అవ్వదు, ఏముంది దాంట్లో, విల్ లివ్ విత్ ఈచ్ అదర్. ఈవెన్ ద మెన్,
అచ్చా తనలో ప్రాబ్లం ఉందా మేడం, ఇది సెట్ చేయగలుగుతామా, దే ఆర్ నాట్ బ్లేమింగ్ ఎనీమోర్, దే ఆర్ వర్కింగ్ యాజ్ అ టీమ్. ముందంటే అదేంటో ఐ డోంట్ నో వై ఆల్వేస్ కపుల్స్ యూస్ టు ఫైట్ విత్ ఈచ్ అదర్ ఆర్ బ్లేమ్ సిచ్యువేషన్ రాగానే instead of fighting the situation. Now I see that couples are fighting the situation. Okay, let's do this together. Because of healthy relations kada. Ante. Because of communication, healthy and giving respect to each other. Yeah. Not thinking okalu kinda okalu paina ani feel avakunda, they feel like they're equal today. Yeah. We see very good men today. అసలు వైఫ్ కి ప్రెగ్నెన్సీ రాగానే వాళ్ళే తీసుకెళ్లి ఎక్సర్సైజెస్ చేపియడము, లాట్ ఆఫ్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవ్వడము. There is a very great change. Yes, I see now couples coming, husband wife coming together, husbands are so involved. Like chinnadi evaina scan lo unna kani ma'am idi enti, can she go, can she do this, my wife is a fitness what is a guru, can she still do this, can I help her do it, can I do this, should I do anything. Mundaida I used to see mother-in-law or mother getting the girl. Now, and one more thing is, forget husbands, forget mothers, mother-in-laws. I see pregnant women coming on their own for checkups. I think that is the height of independence is what I feel. Yes. It's very inspiring to see when women come. I asked them, ఏంటమ్మా ఒకలే వచ్చారా అంటే, అవును డాక్టర్ ఇక్కడ నుంచి నేను వర్క్కి వెళ్ళిపోతాను, సో ఆన్ ద వే ఐ కేమ్. It's so inspiring to see them come pregnant and then go to work, being so independent. Oka vidhanga it's nice to see a couple, husband wife coming together. At the same time, it's so nice to see a single lady coming pregnant. Very inspiring both. Definitely. ఒకరు బిజీ అయ్యో కొంతమంది అయితే ఫుల్ ఫ్యామిలీ వచ్చేస్తారు, మదర్ ఫాదర్, మదర్-ఇన్-లా, ఫాదర్-ఇన్-లా, హస్బెండ్ వైఫ్. It's nice to see that also. But mundula kaakunda they are very open, very communicative. Yes, nice. Yeah. ఇప్పుడు ఈ సినారియో మాట్లాడుకుందాం. ఇఫ్ నార్మల్ డెలివరీ అవుతుంది అండ్ మంచిగా ప్రెగ్నెన్సీ వాళ్ళకి న్యాచురల్ గా వచ్చింది అనుకోండి, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే ఫస్ట్ చేపించుకోవాల్సిన టెస్ట్ ఏముంటాయి? చాలా ఉంటాయమ్మా. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వంగానే ఆల్వేస్ గో ఫర్ అ స్కాన్. ప్రెగ్నెన్సీ పొజిషన్ లో ఉందా లేదా. ఓకే, టోటల్ ప్రెగ్నెన్సీలో 5 to 6 స్కాన్స్ ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ అ నార్మల్ ప్రెగ్నెన్సీ అంటే నో సైడ్ ఎఫెక్ట్స్, నో బీపీ, నో షుగర్, అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి, లైక్ ఎవ్రీ పారామీటర్స్ ఇన్ ద నార్మల్ లిమిట్స్, అట్లా ఉంటే ఫస్ట్ స్కాన్ ఇస్ మెంట్ ఫర్ టు చెక్ హార్ట్ బీట్ ఉందా లేదా, పొజిషన్ లో ఉందా లేదా. నార్మల్లీ మా దగ్గరకు వచ్చేసరికి 6 weeks వస్తారు, ప్రెగ్నెన్సీ పీరియడ్స్ మిస్ అయ్యి 2 weeks తర్వాత వస్తారు. అప్పుడు మేము స్కాన్ చేసి చూసుకునేది హార్ట్ బీట్ వచ్చేసింది అనుకో, వీ టెల్ దిస్ ఇస్ ద ఫస్ట్ స్కాన్, అయిపోయింది, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్, కమ్ బ్యాక్ నెక్స్ట్ ఇస్ 10th week, 10th to 12th week ఎన్టీ స్కాన్ అంటాం, టు సీ బేబీస్ న్యూక్లియర్ థిక్నెస్. ఇదేంటంటే ఎన్టీ స్కాన్ ఇస్ కంపల్సరీ టు చెక్ ఫర్ ఎనీ అబ్నార్మాలిటీస్, బేబీకి మెంటల్ అబ్నార్మాలిటీస్, డౌన్ సిండ్రోమ్స్ లాంటివి, స్పైనల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి. దెన్ 5th month, 7th month, 9th month. ఈ 5 scans ఆల్వేస్ ప్లీజ్, ఒకవేళ మీ డాక్టర్ కూడా ఇస్ హ్యూమన్ బీయింగ్, వాళ్ళు మిస్ అయినా ప్లీజ్ బేర్ ఇన్ మైండ్ దీస్ 5 scans షుడ్ బి డన్. 5 scans. ఏ టైం అంటే స్టార్టింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ 6th to 8th week, 10th to 12th week, 20th week, 28 to 32 weeks అండ్ టర్మ్ డెలివరీ ముందు ఒక స్కాన్, గ్రోత్ ప్రొఫైల్ స్కాన్ అంటాం. దెన్ బ్లడ్ టెస్ట్స్ ఉంటాయి. స్టార్టింగ్లో ఒక బ్లడ్ ప్రొఫైల్ ఉంటుంది, హెచ్ఐవి టెస్ట్లు, మీ హీమోగ్లోబిన్ కరెక్ట్గా ఉందా లేదా, ఆల్ దోస్ టెస్ట్. దెన్ షుగర్ టెస్ట్ అని ఉంటుంది. దెన్ డబుల్ మార్కర్ టెస్ట్ వీ డూ, ఎన్టీ స్కాన్తో పాటు డబుల్ మార్కర్ టెస్ట్. దెన్ షుగర్ టెస్ట్స్ ఉంటాయి. అండ్ దెన్ ఫైనల్ టెస్ట్, యువర్ బ్లీడింగ్ టైమ్, క్లాటింగ్ టైమ్ టెస్ట్స్. ఇంకా ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అంటే చాలా మందికి ప్రెగ్నెన్సీ నిలవకపోవటం, ఫస్ట్ ప్రెగ్నెన్సీస్ మిస్క్యారేజ్ అయిపోవటం, అండ్ కొంతమందికి ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ నిలబడదు. అట్లాంటప్పుడు వీ హ్యావ్ టు టేక్ అ క్లోజ్ వాచ్. మోర్ దెన్ 2 pregnancy లాసెస్ అయితే దానంతకు అవే పోయినాయి అనుకోండి, లైక్ అబార్షన్ అయిపోయింది, సడన్గా హార్ట్ బీట్ పోయింది, అసలు హార్ట్ బీట్ రాలేదు, మీరేమీ చేయలేరు. అది మీ చేతిలో ఉండదు, యాజ్ అ పేషెంట్ వాళ్ళ చేతిలో ఉండదు, యాజ్ అ డాక్టర్ మా చేతిలో ఉండదు. హార్ట్ బీట్ వచ్చే వరకు వీ కెన్ నాట్ డూ ఎనీథింగ్. బేబీకి స్కాన్లో హార్ట్ బీట్ రావాలి. 99% ఫస్ట్ 3 monthsలో ప్రెగ్నెన్సీ పోయింది అంటే ఫస్ట్ చెక్ ద పేషెంట్స్ షుగర్స్. అది నార్మల్ ఉంటే ప్రెగ్నెన్సీస్, అందుకే అంటున్నా స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్ వీ డూ ఆఫ్ ద షుగర్ టెస్ట్ అండ్ ఆల్ దట్. సెకండ్, యాప్లాన్ ఉంటుంది, where the body will not realize that pregnancy is yours.
అదేదో ఫారెన్ బాడీ అనుకొని బయటకు పుష్ చేసేస్తానికి ట్రై చేస్తుంది. ఓకే. అదొక కండిషన్, వెరీ రేర్ కండిషన్, నాట్ సో రేర్ నవ్ డేస్, కానీ ఉంటుంది. దానికి ట్రీట్మెంట్ ఆల్సో ఇస్ వెరీ ఈజీ టు హ్యాండిల్. కొన్ని బ్లడ్ థిన్నర్స్ అట్లాంటివి ఇచ్చి వీ కెన్ మేనేజ్, కొంచెం క్లోజ్గా చూసుకుంటూ మంత్లీ స్కాన్స్ చేసుకుంటూ మేనేజ్ చేయొచ్చు అవి. వీవ్ డన్ లాట్ ఆఫ్ కేసెస్ లైక్ దట్. థర్డ్, సర్విక్స్ అనేది షార్ట్గా ఉంటుంది, మౌత్ ఆఫ్ ద యూట్రస్ అంటాం. ఓకే. ఆ సర్విక్స్ అనేది కొంతమందికి షార్ట్గా ఉంటుంది. అట్లాంటప్పుడు ఏంటంటే వెయిట్ పెరిగే కొద్ది, బేబీ వెయిట్, అది ఓపెన్ అయిపోయి బిడ్డ బయటకు వచ్చేస్తుంది, అబార్షన్స్ అయిపోతాయి. ఎస్, ఇట్స్ వెరీ కామన్. సో దానికి కింద ఒక కుట్టు వేస్తారు అని అంటారు ప్రెగ్నెన్సీలో. అదేంటంటే మనం ఫస్ట్ స్కాన్లోనే ఆ లెంత్ చూసుకుంటాం. ఓకే. లెంత్ బాగానే ఉంది, మోర్ దెన్ 3 centimeters ఉంది లెంత్ అంటే వీఆర్ వెరీ హ్యాపీ. ఎనీథింగ్ లెస్ దెన్ 3 centimeters థర్డ్ మంత్ లోపల మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఓకే. సో దట్ ఆ మౌత్ని మనం టైట్గా ఫిక్స్ చేసుకున్నాం. ఓకే. ఓకే. అండ్ దెన్ ద బేబీ కంటిన్యూస్ గ్రోయింగ్. నార్మల్ డెలివరీ టైం పెయిన్స్ వచ్చినప్పుడు ఆ స్టిచ్ మేము కింద నుంచి తీసేస్తాము అండ్ నార్మల్ డెలివరీ అయిపోతుంది. ఓకే. ఓకే. యా. సో స్టార్టింగ్లో ఉండే ప్రాబ్లమ్స్ ఇవి. అండ్ వీ షుడ్ టేక్ సమ్ రెస్ట్ స్టార్టింగ్లో. అండ్ మామూలుగా మిస్క్యారేజెస్ అవుతాయమ్మా ఫస్ట్ 5 months లోపల. యూ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్. ఫస్ట్ టు 4th month, 5th month వీ టెల్ దెమ్ ట్రై యువర్ బెస్ట్ టు అవాయిడ్ ట్రావెలింగ్ 5th month వరకు. 5th month తర్వాత అట్లీస్ట్ కొంచెం పైకి వస్తుంది కాబట్టి ప్రెగ్నెన్సీ, ఇట్స్ ఓకే టు ట్రావెల్. అవాయిడ్ లిఫ్టింగ్ హెవీ వెయిట్స్, ఇవన్నీ చెప్తాం దీనికోసమే ప్రెగ్నెన్సీలో. ఓకే. ఈ మధ్యకాలంలో మిస్క్యారేజ్ రేట్ ఏమైనా ఎక్కువ ఉంటుందా? ఆర్ See, normally the rates have almost been the same, miscarriage rates. But what we are noticing nowadays is the number of people getting pregnant తగ్గిపోయారు. ప్రెగ్నెన్సీ రేట్సే తగ్గాయి, అంటే బై చాయిస్. ఓకే. దట్స్ ఓకే. బై చాయిస్ దెన్ పీపుల్ డోంట్ వాంట్, అంటే గర్ల్స్ కూడా అంత తొందరగా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. దే ఆర్ ఆల్సో గోయింగ్ ఫర్ ఏమంటారు దాన్ని, ఓవం ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటున్నారు. ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటున్నారు. సో పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ లేటర్ ప్రెగ్నెన్సీస్, యూనో. అండ్ నౌ పీపుల్, సమ్ పీపుల్ ఆర్ బోర్న్ విత్ సర్టన్ ఇష్యూస్, సో సరోగేసీకి వెళ్తున్నారు. అండ్ చాలా తగ్గిపోయింది. 90% nowadays, I won't say 90, and there is 40% ladies are very very happy not having children. Okay. They don't want to have children. They have become very independent in their own minds and have come to that point where పిల్లల కంటేనే మనం హోల్ అయిపోయాము అనేది అది పోయింది. ఇది నేను కూడా ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. సుందరకాండ సినిమాలో లాగా ఒక బిడ్డకి తల్లి అయినప్పుడే 100% మార్క్స్ వస్తాయి అని అనేది డజంట్ హోల్డ్ గుడ్. Okay. I don't think it held good then also. I don't think it holds good today also. So I feel a woman is a woman. Yeah. Whether who are we to give her marks? Anybody. We are nobody to give them marks. అది కండిషనల్ లవ్ అయిపోద్ది కదా. ఇఫ్ వేరే హ్యూమన్ బీయింగ్, ఒక హ్యూమన్ బీయింగ్ ఎవరు మార్క్స్ వేస్తానికి, వాళ్ళని జడ్జ్ చేసి వాళ్ళింత అని చెప్తే ఎవరు, వీఆర్ ఆల్ హ్యూమన్స్. It's again individual's choice kada. What they want to have in if they don't want to have, they should not have. If they want to have, they should have. And నేను అప్పుడు వద్దనుకున్నాను, ఇప్పుడు నా మైండ్ మార్చుకున్నావు, సో it's okay. Yeah. ఇట్స్ నాట్ లైక్ ఒక డెసిజన్ తీసుకుంటే దానికి మనం పొద్దున్న ఒక డ్రెస్ వేసుకుందామని డిసైడ్ అవుతాం, చేంజ్ ఇట్. అంత చిన్న దానికి వీఆర్ నాట్ ఫీలింగ్ బ్యాడ్. సచ్ అ బిగ్ డెసిషన్, యూ షుడ్ నెవర్ ఫీల్ బ్యాడ్. ఈ మిస్క్యారేజెస్ కి అవ్వడానికి కోర్ రీజన్ ఏమై ఉంటది? వన్, అన్హెల్దీ లైఫ్ స్టైల్. మేము అన్హెల్దీ లైఫ్ స్టైల్ అంటే డ్రింకింగ్, స్మోకింగ్ ఉన్న వాళ్ళకి, అండ్ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మెడికల్ కండిషన్స్ కాకుండా, హై బీపీ, హై షుగర్, అన్కంట్రోల్ థైరాయిడ్ ఉంటే ఛాన్సెస్ ఆఫ్ మిస్క్యారేజెస్ హై ఉంటాయి. ఇవి కాకుండా లైఫ్ స్టైల్ పరంగా చూస్తే నాట్ టేకింగ్ మెడిసిన్స్ ఆన్ టైం. ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాగానే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అవన్నీ ఇస్తాం, అవి తీసుకోకపోవటం, కొంచెం అబ్నార్మాలిటీస్ ఉంటాం. ఆల్రెడీ మీ హెల్త్, జనరల్ హెల్త్ లైక్ డ్రింకింగ్, స్మోకింగ్, నాట్ స్లీపింగ్ ప్రాపర్లీ, ప్రెగ్నెన్సీ అప్పుడు ఓవర్ వర్క్ చేస్తాం, సమ్ ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటివి. యునో, excess traveling, you know, all this, and exposure to any radiations, chemicals, exposure to chemicals. We tell hair treatments, skin treatments తీసుకోకండి ప్రెగ్నెన్సీలో, because chemicals can also cause abnormalities వచ్చినాయి అని అంటే దానంతకదే మిస్క్యారేజ్ అవుతుంది, లేదా అంటే మనకు కనిపిస్తుంది స్కాన్లో. కొన్ని abnormalities are very bad and you are legally allowed to terminate them. టర్మినేషన్ ఇట్లా తీర్చేసుకోవచ్చు.
ఇఫ్ యూ టెల్ దట్ ఈ అబ్నార్మాలిటీతో బేబీ పుట్టిన 9 months తర్వాత సర్వైవల్ రేట్ ఇస్ 0 ఆర్ లెస్ దెన్ 1 అట్లా ఉంటే దే ఆర్ లీగలీ అలౌడ్ టు టర్మినేట్. సో బేసిక్ గా ఫిజికల్లీ మెంటల్లీ ఫస్ట్ థింగ్ స్ట్రెయిన్ అవ్వకూడదు, స్ట్రెస్ తీసుకోవద్దు. నెవర్. యా, అది నాట్ ఓన్లీ ఫర్ ప్రెగ్నెంట్ లేడీస్ అమ్మా, జనరల్ హ్యూమన్ బీయింగ్స్ షుడ్ నాట్ టేక్ టూ మచ్ స్ట్రెస్. ఆఫీస్ వర్క్స్ వల్ల పీపుల్ టెన్ టు టేక్ కదా, అసలు ఎక్స్ట్రా హార్స్ పని చేయడం. I know extra hours. I know some extra care has to be taken. You have to maintain your mental and physical health. I think that is the reason lot of countries are coming up with 4 days a week only kada work. Work only 4 days a week. I have seen a new post. Yeah, recent గా ఒకటి వచ్చింది like Japan. 4 days a week అని చెప్పి. yeah. సో దిస్ ఇస్ హౌ మనము మిస్క్యారేజెస్ ని అవాయిడ్ చేయొచ్చు, ఫిజికలీ మెంటలీ స్ట్రెయిన్ తీసుకోకుండా వెన్ వీ హ్యావ్ ప్రాపర్ హెల్త్ కండిషన్స్. Yes. ఇప్పుడు కొన్ని హెల్త్ కండిషన్స్ గురించి మాట్లాడుకుందాము. లైక్ పీపుల్ కొన్ని ఊర్లలో కానీ అమ్మాయికి థైరాయిడ్ ఉంది అని అంటే భయపడిపోతారు అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి, ఎందుకనంటే రేపు లేటర్ ప్రెగ్నెన్సీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి. అండ్ ఐ హ్యావ్ పర్సనలీ సీన్ ఫ్యూ ఇష్యూస్. ఒకవేళ అమ్మాయికి థైరాయిడ్ ఉంటే పెళ్లి తర్వాత కూడా బేసిక్గా హాస్పిటల్కి వెళ్ళి అసలు అవుద్దా అవ్వట్లేదా అని కూడా చెక్ చేసుకోకుండా ఇమీడియట్గా డివోర్స్ ఇచ్చేయడం అనమాట. మనం ఇక్కడ సిటీలో పెరుగుతాం కాబట్టి మనకి ఎక్కువ తెలియకపోవచ్చు, బట్ దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ అండ్ ఫ్యామిలీస్ ఇలా చేసే. దేర్ ఆర్ సమ్ పేషెంట్స్ హూ కమ్ టు మీ ఆల్సో. మేడం ముందే వస్తారు ఓపీ రూమ్లోకి వచ్చి, మేడం నా కూతురికి థైరాయిడ్ ఉంది, వాళ్ళకి అబ్బాయి వాళ్ళకి తెలీదు చెప్పకండి అలా అని చెప్పి. ఐ హ్యావ్ మెన్ కమింగ్ ఇన్ ఆల్సో, మదర్స్ ఆఫ్ ద బాయ్స్ కమింగ్ ఇన్, మేడం పిల్లలు కనలేకపోతున్నారు, బాబుకి థైరాయిడ్ ఉంది, ఫిట్స్ ఉంది ఆర్ థైరాయిడ్ ఉంది, తెలీదు ఫ్యామిలీకి అని. వన్ ఐ థింక్ ఇస్ వెరీ రాంగ్. చెప్పకుండా ఏమీ చేయకండి, చెప్పి పెళ్ళి అవ్వకపోవటం బెటర్. ఇట్స్ వర్స్, ఇట్స్ యాక్చువల్లీ టెరబుల్, మోసం చేసినట్టే. సో ఫస్ట్ థైరాయిడ్ ఇస్ నాట్ యాజ్ బిగ్ యాజ్ పీపుల్ మేక్ ఇట్ సౌండ్. ఓకే, థైరాయిడ్కి ఇప్పుడు ఇవాల్వ్డ్ సో మచ్ మెడిసిన్. థైరాయిడ్లో అసలు ఇప్పుడు ఎంత బాగా వచ్చినాయంటే మెడిసిన్స్, లైఫ్ లాంగ్ అసలు థైరాయిడ్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా అయిపోయింది. స్లోగా మీరు హెల్త్ మెయింటైన్ చేసి ఎక్సర్సైజ్ చేసి వెయిట్ తగ్గి అంత పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తుంటే ఇప్పుడు ఛాన్సెస్ ఆఫ్ స్టాపింగ్ థైరాయిడ్ మెడికేషన్ ఇస్ హయ్యర్. అండ్ థైరాయిడ్ యాక్చువల్లీ పర్ఫెక్ట్ కంట్రోల్లో ఉంటే హ్యాపీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. You can have a healthy child, you can have a healthy delivery also. థైరాయిడ్ అదే మెడిసిన్స్ వి కంటిన్యూ చెక్ చేసుకుంటూ ఎవ్రీ 3 months ప్రెగ్నెన్సీలో చెక్ చేసుకుంటూ. చాలా మందికి థైరాయిడ్ ప్రెగ్నెన్సీలో వస్తుంది. అవునా? ఓ ఎస్, వి సీ ఇట్ ఇన్ 3rd month ఆఫ్ ప్రెగ్నెన్సీ థైరాయిడ్. కొంతమందికి 6th month ఆఫ్ ప్రెగ్నెన్సీ వి స్టార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. సో థైరాయిడ్ ఉండి థైరాయిడ్ అన్కంట్రోల్డ్ ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. అది వెంటనే కరెక్ట్ చేసుకుంటే ఓవర్ 3 months 6 months కరెక్ట్ చేసుకుంటే ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈజ్ బ్యాక్ టు నార్మల్ చేసుకోవచ్చు. ప్రొవైడెడ్ ఇంకేమీ సైడ్ ఎఫెక్ట్స్ బాడీలో ఇంకేమీ డిజార్డర్స్ లేకుండా ఉంటాయి, లైక్ పాలిసిస్టిక్ అట్లాంటివి ఏమీ లేకుండా ఉంటే, ఇంకేమీ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే బాడీలో థైరాయిడ్ కరెక్ట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అండ్ థైరాయిడ్ చిన్నది గోటితో పోయేది గొడ్డల వరకు తీసుకొచ్చిందంటే థైరాయిడ్ని ఎంత అబ్యూజ్ చేస్తారంటే టాబ్లెట్స్ వేసుకోకుండా నార్మల్ వచ్చిందని ఆపుతాం కూడా. టాబ్లెట్స్ ఒక వే ఆఫ్ ఆపాలి. ఈ రిపోర్ట్ నార్మల్ వచ్చేసిందని ఆపకూడదు, దానికి ఒక సర్టన్ ప్రోటోకాల్స్ ఉంటాయి ఆపుతానికి కూడా. స్లోగా ఆపుతాం అండ్ ఆల్ దట్. అండ్ టుడే ఇంకా ఈ రోజుకి ఒక అబ్బాయి అమ్మో థైరాయిడ్ ఉంటే నేను పెళ్లి చేసుకొని అమ్మాయిని అంటే అసలు అట్లాంటి వాడిని పెళ్ళే చేసుకోకండి, లైట్ తీసుకోండి. దట్ గై షుడ్ నెవర్ గెట్ మ్యారీడ్ ఓన్లీ. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఇంకా అంటే దాన్ని ఒక పెద్ద జబ్బులాగా బిల్డప్ ఇచ్చేసారమ్మా థైరాయిడ్కి, పాలిసిస్టిక్ ఓవరీస్కి. దీస్ ఆర్ థింగ్స్ దట్ వెరీ ఈజీలీ దే కెన్ ట్రీట్ అండ్ మేనేజ్ విత్ ట్రీట్మెంట్ టాబ్లెట్స్ తోటి. అండ్ లైఫ్ స్టైల్ కూడా మార్చుకోవాలి, వెయిట్ తగ్గుతాం, హెల్దీగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తాం, ఇవన్నీ ఉంటాయి. దెర్ ఆర్ సో మెనీ పేషెంట్స్ ఆఫ్ మైండ్ థైరాయిడ్ స్టార్ట్ చేసి వీ స్టాప్డ్ ఇట్ ఆఫ్ ఆల్సో. ఇప్పుడు 5-6 years అయిపోయింది కొంతమందికి ఆపేసి కూడా. దే వెరీ హ్యాపీ, దే హ్యాడ్ చిల్డ్రన్. సో థైరాయిడ్ అనేది అసలు బిగ్ డీలే కాదు, నాట్ ఎనీ మోర్. యా, బికాస్ మనకి వచ్చిన ఈ ట్రీట్మెంట్ ఇప్పుడు వచ్చిన మెడిసిన్స్ అన్ని దే ఆర్ సో గుడ్. ఓన్లీ థింగ్ ఇస్ మీరు పర్ఫెక్ట్ గా వేసుకోవాలి. మీ ఇష్టం వచ్చినట్టు మేము థైరాయిడ్ ఇట్లా వేసుకోమని చెప్తే అట్లా వేసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు వేసుకుంటే. And it's for both men and women, both can have thyroid. Okay, ప్రాపర్ లైఫ్ స్టైల్ ని సెట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకొని కరెక్ట్
ఫిట్ గా హెల్తీగా ఉంటే దేర్ ఆర్ హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ కరెక్ట్, యా, ప్రెగ్నెన్సీ. అబ్సల్యూట్లీ. ఓకే, ఓకే. ఇలా ఇంకా థైరాయిడ్ లా కాకుండా ఇంకే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే జనాలు భయపడుతుంటారు యూజువల్లీ? ఈ డయాబెటిక్స్ కి ఏమైనా భయపడతారా? అమాసి, లెట్ ఇట్ బి డయాబెటీస్, లెట్ ఇట్ బి బీపీ, మ్మ్. ఫిట్స్ కానీ ఎపిలెప్సీ అని అంటాం. మ్మ్. ఇవన్నీ ఏంటంటే అమ్మ ఆన్ గోయింగ్ ట్రీట్మెంట్. మ్మ్. ఇప్పుడు లెట్ సే ఎవరికో ఆర్థరైటిస్ వచ్చింది, మ్మ్. 50 yearsకి ఆర్థరైటిస్ వచ్చింది, మ్మ్. అది ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుంది కదా. మ్మ్. మీ ట్రీట్మెంట్, నీ రీప్లేస్మెంట్ ఏదో ఒకటి చేయించుకోవాలి. మ్మ్. అలా చెప్పి వచ్చిందని 50 years మీ హస్బెండ్ వైఫ్ని వదిలేస్తారా? No. అన్ని ఇయర్స్ అట్లాంటిది వెన్ యూఆర్ ఏబుల్ టు యాక్సెప్ట్. ఆర్ 60 yearsకి మీ హస్బెండ్కి డయాబెటీస్ వచ్చింది, వదిలేస్తారా? మ్మ్. వెన్ వీఆర్ ఏబుల్ టు యాక్సెప్ట్ దట్ at 50, వై కాంట్ వీ యాక్సెప్ట్ ఇట్ at 20? Yeah. You know, మ్మ్. there's nothing wrong. Anything like thyroid, హై బీపీ, ఇవన్నీ కండిషన్స్ వేర్ దాన్ని కంట్రోల్ చేసుకుంటూ మెడికేషన్ తోటి యూ కెన్ ప్లాన్ అ వెరీ హెల్దీ ప్రెగ్నెన్సీ. Okay, Yeah. okay. అండ్ యూ కెన్ హ్యావ్ అంటే కొంతమందికి హై బీపీ ఉన్న వాళ్ళకి వీ డోంట్ అలౌ ఫర్ నార్మల్ డెలివరీ, మ్మ్. సిజేరియన్ చేస్తాం. బికాస్ సడన్గా బీపీ షూటప్ అయిపోయింది అనుకోండి ఆ పెయిన్స్ వల్ల, దే మే హ్యావ్ ఫిట్స్ Okay, and we can okay. lose the patient and the baby kabatti we tell them certain conditions we cannot allow you మ్మ్. to have a normal delivery. సో మనము మిస్క్యారేజెస్ గురించి మాట్లాడాము, టెస్ట్లు ఏమేమి చేయించుకోవాలో మాట్లాడుకున్నాము. అండ్ మీరు మాట్లాడుతున్నప్పుడు బేబీ హెల్త్ గురించి కూడా అన్నారు కదా, లైక్ హార్ట్ బీట్ రావడము, Correct. లేదు అని అంటే మనకి హార్ట్ బీట్ రావట్లేదు ఎంతకి అని అంటే వర్స్ట్ అబ్నార్మల్ సిచ్యుయేషన్స్ లో టర్మినేట్ చేయడం కూడా Yes. లీగల్లీ Yes, ఓకే అని yes, చెప్పేసి. absolutely. అసలు బేబీకి లోపల ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ కాజెస్ ఏంటి అసలు? See amma, there are a lot of abnormalities. Sugar control lo lekunda, this is one of the major things which we see. ఓకే. థైరాయిడ్ కంట్రోల్లో చేసుకోకుండా ప్లాన్ చేసేసుకున్నారు అనుకోండి, వీ కెన్ ఇమీడియట్లీ కంట్రోల్ అండ్ విల్ ట్రై అవర్ బెస్ట్ టు బ్రింగ్ ఇట్ టు నార్మల్. వెంటనే కొంచెం హై డోస్ ఇచ్చి దాన్ని, ఎందుకంటే థైరాయిడ్ హై ఉంటాం, బీపీ హై ఉంటాం, షుగర్స్ హై ఉన్న ఎన్వైర్మెంట్లో బేబీ ప్రెగ్నెంట్ అయితే బికాస్ దాని సరౌండింగ్స్ బ్లడ్ అనను, జనరలీ హార్మోన్స్ అన్ని కెమికల్స్ అన్ని బాడీలో పర్ఫెక్ట్గా లేవు కాబట్టి బేబీకి అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో మీరు ఒకవేళ మీకు బీపీ, షుగర్, థైరాయిడ్ ఇష్యూస్ ఉంటే ముందే ప్లాన్ చేసుకునే 1-2 months ముందే దాన్ని సెట్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఇన్ ప్రెగ్నెన్సీ సర్టన్ బీపీ మెడిసిన్స్, సర్టన్ షుగర్ మెడిసిన్స్ వేసుకోకూడదు. సో మీరు ప్లాన్ చేస్తుంటే వీ టెల్ ద డాక్టర్స్ విల్ టెల్ యూ ఈ మెడిసిన్స్ వేసుకుంటూ ప్లాన్ చేసుకోండి, ప్రెగ్నెన్సీ కంట్రోల్లోకి వచ్చింది. అలా ఏం చేయకుండా ప్లాన్ చేస్తే దెర్ ఆర్ సమ్ కండిషన్స్ మేము ఏం చేయలేం, టర్మినేటే చేయాలి. ఓకే. ఓకే. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్, మేము ఫస్ట్ 3 months ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇస్తాం. అది ఎంత ఇంపార్టెంట్ అంటే బేబీకి స్పైన్ డిఫెక్ట్స్ రాకుండా హెల్ప్ అవుతుంది. ఓకే. ఆల్మోస్ట్ 18 to 20% ఇన్ ఇండియా స్పైనల్ డిఫార్మిటీ బేబీస్ చూస్తుంటారు. పుట్టేసి ట్రీట్మెంట్స్ అది ఇది అని పాపం దెల్ బి బెడ్ రిడన్. అదే దే ఆర్ మోస్ట్లీ బార్న్ టు పేషెంట్స్, మదర్స్ హూ వెంట్ వెరీ లేట్ చెకప్స్కి. 5th monthలో వెళ్తాం, తెలిసిన ఏం మెడిసిన్స్ వేసుకోకుండా ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్. అందుకే ఐ టెల్, యాజ్ సూన్ యాజ్ యూ ప్లాన్ ప్రెగ్నెన్సీ ప్లీజ్ కమ్. ఫోలిక్ యాసిడ్ మీరు స్టార్ట్ ప్రెగ్నెంట్ అయ్యే ముందు 1 month ముందు నుంచే తీసుకుంటే చాలా మంచిది. బేబీ విల్ బీ అ హెల్దీ బేబీ, ఓకే. స్పైనల్ డిఫెక్ట్స్ రాకుండా ఉంటుంది. దెన్ మనం 5th month అండ్ 7th monthలో టీఫా స్కాన్స్ చేస్తాం. ఓకే, దీస్ ఆర్ టార్గెటెడ్ ఫీటల్ అనామలీ స్కాన్స్ అన్నమాట. దీంట్లో ఏంటంటే అన్ని బాడీ పార్ట్స్ కరెక్ట్గా ఉన్నాయా, యూనో సమ్ టైమ్స్ అబ్నార్మాలిటీ జెనెటిక్గానే బేబీ కిడ్నీస్ ఉండవు, ఓకే, ఉంటాయి కదా కొన్ని గ్రోత్ అబ్నార్మాలిటీస్. సర్టన్ థింగ్స్ లైక్ వీ టెల్ దెమ్ ఇట్లా లేవమ్మా, దిస్ ఇస్ ఇట్, యూ కెన్ టేక్ యువర్ కాల్ అని. కొంతమంది బేబీస్ బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా ఉండదు. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ వీ కాంట్ హెల్ప్, అది జెనెటిక్ అబ్నార్మాలిటీస్. కొంతమంది మేనరికంలో పెళ్ళి అవుతాయి కదా, వాళ్ళకి అట్లాంటి పిల్లలు పుడితే ఛాన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అందుకే మేనరికం పెళ్లిలో వద్దు అని అంటారు. దట్ ఈస్ ద రీజన్. చాలా అవేర్నెస్ కూడా వచ్చింది కదా ఇప్పుడు అసలు చేయకూడదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఆల్సో వీ సీ ఇన్ ఇండియా ఆర్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ దట్ అట్లాంటి అబ్నార్మాలిటీస్ కొంచెం ఎక్కువ ఉంటాయని.
ఓకే. సో స్కాన్స్ చేసేటప్పుడు చాలా ఉంటాయి, ఫ్రమ్ బ్రెయిన్ టు హార్ట్ టు కిడ్నీ. కొన్ని హార్ట్ అయితే మెడిసిన్ హ్యాస్ ఇవాల్వ్డ్ సో మచ్, బేబీ యూట్రస్లో ఉన్నప్పుడే దే ఆర్ డూయింగ్ ద ప్రొసీజర్స్. యా, అండ్ వీ కెన్ హ్యావ్ అ లైవ్ బేబీ ఆఫ్టర్ దట్, వెరీ హెల్దీ బేబీ. ఆర్ ఇమీడియట్లీ బేబీ బయటకు రాగానే ఇంటూ దిస్ వరల్డ్, ఇమీడియట్లీ విత్ ఇన్ సమ్ 24 hours దే డూ ద ప్రొసీజర్ అండ్ బేబీ ఈస్ వెరీ హెల్దీ. సో ఎనీథింగ్, సర్టన్ థింగ్స్ ఏంటంటే ట్రీటబుల్. చిన్న చిన్న హార్ట్ డిఫెక్ట్స్, చిన్న చిన్న కిడ్నీ డిఫెక్ట్స్, they're very treatable. But there are some conditions where స్టార్టింగ్లోనే కొంచెం అబ్నార్మల్ ఎన్వైరన్మెంట్లో పెరిగింది అనుకోండి ఇన్సైడ్ ద యూట్రస్, హై బీపీ, షుగర్, ఆల్కహాల్ ఇంటేక్, మదర్కి తెలీదు షీఈస్ ప్రెగ్నెంట్, షీఈస్ బిన్ టేకింగ్ ఆల్కహాల్, స్మోకింగ్, అట్లాంటప్పుడు ఛాన్సెస్ ఆఫ్ అబ్నార్మాలిటీస్ విల్ బి వెరీ హై. సో ఇట్స్ ఆల్ అబౌట్ టేకింగ్ కేర్ ఇంకా అండ్ బీయింగ్ వెల్ ప్రిపేర్డ్ ఫర్ యువర్ ప్రెగ్నెన్సీ. సడన్ ప్రెగ్నెన్సీస్ కి అంటే మీరు ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు, 90% ఆఫ్ ఇండియన్ ప్రెగ్నెన్సీస్ ఆర్ అన్ప్లాన్డ్. కానీ మీరు పీరియడ్ మిస్ అవ్వగానే వెళ్ళిపోవటం డాక్టర్ దగ్గరికి ఇస్ బెటర్. చాలా మంది 2 months తర్వాత, ఒకప్పుడు, ఇప్పుడు తగ్గిపోయారులేండి అట్లా, కానీ ఒకప్పుడు 2 months తర్వాత వెళ్తాం డాక్టర్ దగ్గరికి. ఎందుకు ఇంత లేట్గా వచ్చారు అంటే, ఏముంది మామూలుగా ఈ టైంకే కదా మేడం వచ్చేది అని అంటాం. బట్ ఆ ఫస్ట్ 3 months టేకింగ్ folic acid is so important. Okay. ఎందుకంటే 90% all of us are deficient in folic acid. It's a vitamin. Okay. అది మనం తీసుకోవాలి orally. అది ప్రెగ్నెన్సీకి చాలా యూస్ఫుల్. ఇంకా మనము ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు ఫుడ్ విషయాలలో ఎలాంటి కేర్ తీసుకోవచ్చు? I tell patients, eat whatever you're eating. Okay. మామూలుగా there are some studies that papaya seeds తిన్నా ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉండదు అని. దట్ అంటే స్టడీస్, ప్రూవెన్ స్టడీస్ ఏం లేవమ్మా. మేబీ దేర్ ఆర్ 1 or 2 ప్రూవెన్ స్టడీస్ ఫర్ పపాయా సీడ్స్. కానీ పపాయా పర్సే తినకూడదు అని ఐ టెల్ పేషెంట్స్, బట్ జస్ట్ బికాస్ some studies are showing that. అంటే we don't want to take a risk because it's a life we are dealing with. సో మనకి సెకండ్ ఛాన్స్ అనేది ఉండదు. సో ఐ టెల్ పేషెంట్స్, పపాయా తీసుకోకండి, అజీనామోటో ఉంటుంది, అట్లాంటివి తీసుకోకండి, సర్టన్ టైప్ ఆఫ్, అండ్ ఎనీథింగ్ ఎల్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకోవచ్చు. కాఫీ ఆల్సో లిమిటెడ్, టీ లిమిటెడ్ తీసుకోవచ్చు, తప్పేం లేదు. 2-3 cups a day will not have any harm. ఫ్రూట్స్, ఐ టెల్ దెమ్ టు టేక్ ఫ్రూట్స్. ఏంటంటే బేసిక్గా ఫ్రమ్ యువర్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, వెజ్, నాన్ వెజ్ నుంచి ఐ వాంట్ పేషెంట్స్ టు గెట్ ఆల్ ద మల్టీవైటమిన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఆల్ ద మినరల్స్ మనకి ఫ్రూట్స్లో ఉంటాయి. సో అవి తీసుకుంటాం, లైక్ అ హోల్ డైట్ ప్లాన్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఓకే. ఓకే. సో ప్రతి ఒక్క మనకి మొత్తం న్యూట్రిషన్స్ అన్ని కూడా కావాలి అండ్ ప్లస్ మేము పెడతాం ప్రెగ్నెన్సీలో. ఒకవేళ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఈట్, ఎందుకంటే మన ఫుడ్ సఫిషియెంట్గా, ఒక వెజిటేరియన్ అనుకోండి మే నాట్ గెట్ ఇనఫ్ ప్రోటీన్, మే నాట్, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో నాజియా, వామిటింగ్ అంత తినలేకపోతారు. అట్లాంటప్పుడు ఎనీవే వీ పుట్ ఐరన్, కాల్షియం, మల్టీవైటమిన్ అందరు పేషెంట్స్కి పెడతాం. పెడతంతో కాకుండా అంటే వీ నీడ్ దెమ్ టు హ్యావ్ ఎక్స్ట్రా సో దట్ ద బేబీ గెట్స్ ఇట్. ఓకే. ఓకే. సో ఫుడ్ విషయాలు తినకూడనివి ఐటమ్స్ అంటే ఫస్ట్ కమ్స్ పపాయా, బికాస్ సమ్ స్టడీస్ చెప్తున్నాయి కాబట్టి. సమ్ స్టడీస్, నో ప్రూవెన్ స్టడీస్ అమ్మా. పపాయా సీడ్స్ కు ప్రూవెన్ స్టడీస్ ఉంది, కానీ ఐ జస్ట్ టెల్ పేషెంట్స్ డోంట్ ఈట్ పపాయా. ఓకే. ఇంకేమైనా ఉన్నాయా అలాగా? అలా అని చెప్పి యూఎస్లో పపాయా తినకుండా ఉండరు, దే ఆర్ ఈటింగ్, దే ఆర్ హ్యావింగ్. బట్ ఇండియాలో బికాస్ అదొక అట్లా ఉండిపోయింది కాబట్టి వి ఆల్సో టెల్, బికాస్ వీ డోంట్ వాంట్ పేషెంట్ టు హ్యావ్ పపాయా అండ్ కమ్ అండ్ సే మీరు తినద్దు అని చెప్పలేదు కానీ అబార్షన్ అయ్యింది అని. ఐ కాంట్ ఎఫోర్డ్ టు లెట్ అ పేషెంట్ గో త్రూ దట్. యా, టాకింగ్ అబౌట్ పపాయా, లైక్ మనం వింటూ ఉంటాం కదా, ప్రెగ్నెన్సీ అయింది అని చెప్పేసి, పీరియడ్ స్కిప్ అయిందని టెన్షన్ పడిపోయి పీపుల్ టెన్ టు హ్యావ్ పపాయా లాట్ సో దట్ ప్రెగ్నెన్సీ పోతుందేమో అని చెప్పేసి. లేదమ్మా, దట్ డజంట్ వర్క్. ఐ విష్ ఇట్ వర్క్డ్ సో ఐ డోంట్ హ్యావ్ టు గివ్ టాబ్లెట్స్ టు పేషెంట్స్ ఇఫ్ దే హ్యావ్ అన్ అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ. అంటే చాలా మంది ఏంటంటే జస్ట్ బికాజ్ ఒక రీజన్ ఉండాలి, యునో యూ హ్యావ్ టు. సమ్ పేషెంట్స్ కాపర్టీ ఉంటుంది వాళ్ళకి, కానీ ప్రెగ్నెన్సీ ఉంటుంది, దే ఆర్ లీగలీ అలౌడ్. కాపర్టీ ఫెయిల్ అయింది, మీరు కావాలని ప్రెగ్నెంట్ అయితే తీయించుకోవట్లేదు. కొంతమంది పిల్స్ వేసుకుంటూ ఉంటారు అండ్ స్టిల్ దే గెట్ ప్రెగ్నెంట్, దే ఆర్ లీగలీ అలౌడ్ టు, యూనో మేము ప్రొటెక్షన్ వాడాము అన్నీ చెప్తారు మాకు వచ్చి. బికాస్ ఐ డోంట్ డూ ఎనీ అబార్షన్స్ విచ్ ఆర్ ఇల్లీగల్. ఐ మేక్ షూర్, ఐ టెల్ ఆస్ దెమ్. యాక్చువల్లీ 90% వాళ్ళే చెప్తారు. కానీ ప్రెజెంట్లీ ఎంత అవేర్నెస్ వచ్చిందంటే అబార్షన్స్ అనేవి చాలా
people are not coming that often like before for termination. Okay, okay. They are taking their precautions. If they don't want to get pregnant, young couples are very careful. They are taking precautions. ఓకే. అండ్ అబార్షన్ వచ్చేది కూడా చాలా మంది ఏంటంటే దేవ్ నాట్ ప్లాన్డ్ ఇట్, దేవ్ యూస్డ్ ప్రికాషన్స్, కానీ అది వర్క్ అవ్వలేదు. ఐపిల్ వేసుకొని ఉంటారు కొంతమంది పిల్స్ వేసుకుంటూ ఉండుంటారు, కొంతమంది దే వుడ్ హ్యావ్ కమ్ విత్ మ్యామ్ ఐ ట్రైడ్ మై బెస్ట్ నాట్ టు, ఎంత కేర్ఫుల్గా ఉన్నాను, అన్నీ పాటించాను కానీ అవ్వింది. దే విల్ టెల్ అస్ ఇవి పాటించాను కానీ అయ్యింది, అండ్ దెన్ వీ అండర్స్టాండ్. అండ్ లీగల్లీ దట్ ఈస్ అలౌడ్ because contraception failure is not their mistake. yes Yeah. okay. కానీ పపాయ తింటే అబార్షన్లు అయిపోతాయి, నో. బికాస్ I have seen so many patients పాపం ఓవర్గా తినేసి they have come with vomitings also. yes Yeah, I've seen ఎందుకంటే so వాళ్ళకి many patients. I wish it worked so that we don't have to put them through so much of ఆ hell మెడిసిన్ of termination. I wish, but no, it doesn't work. అసలు నో ఛాన్సెస్, No chance at all, not at all. సి కాలేజ్ గర్ల్స్ కూడా పీరియడ్స్ రావట్లేదు అని చెప్పేసి దిల్ హ్యావ్ పపాయ సో దట్ క్విక్ గా వచ్చేస్తుంది. బట్ ఐల్ టెల్ యూ, ఐ థింక్ దే ఆ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ తోటి వస్తుందేమో పీరియడ్. నేను పపాయ తిన్నాను వచ్చేస్తుంది పీరియడ్ అని పాజిటివ్ Kind of manifestation. మేనిఫెస్టింగ్ అ పీరియడ్ ఏమో కానీ, బట్ డోంట్ వేస్ట్ యువర్ టైం. ఓకే. If you have a thought that you may be pregnant, don't waste your time with eating papaya for too long. Just come to a doctor. We are here to help you. ఓకే అంతే. ఓకే. Yeah. అండ్ ఒకప్పట్లాగా డాక్టర్స్ ఇప్పుడు లైక్ వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ కదా. Oh yes, డెఫినెట్లీ, absolutely. ఎందుకంటే ఒకప్పుడు చాలా భయపడే వాళ్ళు, వెళ్తే ఎలా ఉంటది I tell this, I've been telling this from the past 10 years also in every chat that I've had. Don't go to quacks. ఒకవేళ ఒక డాక్టర్ మిమ్మల్ని పట్టుకొని తిట్టి అరిసారు అంటే you don't need to listen to it. If you followed certain instructions, a doctor is allowed to tell you, లేదమ్మా నేను చేయను, మీరు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. Judging you sitting in the doctor's chair, no doctor has the right. We are not gods. We don't have the right to do that. అసలు అట్లా అంటే don't even encourage such doctors. ఎస్ ఎస్ ఆఫ్ కోర్స్. I will tell anybody, young, old, don't let somebody, not just a doctor, any person sitting opposite you to make you feel small. Ante. You should not give that right to anybody. If somebody is making you feel bad about, ante meer nijanga tappu chesaru, evarno cheat chesaru and they catch you and make you feel bad, it's okay. But meer cheyyani tappuki and getting pregnant or having sex, okay, having sex is not wrong, first of all. And you've taken protection and still you got precautions తీసుకొని pregnant, అది కూడా తప్పు కాదు. At that time, if you plan to continue, you can happily continue. If you don't plan to continue, you have the right reason to terminate it. And but if somebody is sitting in front of you in the doctor's chair and saying ఏం చేసావు నువ్వు, అది నీ ఏజ్ ఏంటి, no one has the right to tell you that. Just get up and walk out. That's it. That's it. ఇది యంగ్ పీపుల్లోనే కాదు, లైక్ వి సీ ఇట్ ఇన్ యంగ్ కపుల్స్ కూడా చాలా నామోషిగా ఫీల్ అయిపోతారు. లైక్ వెళ్ళి ఇప్పుడు ఏమైనా ఇన్ఫర్టిలిటీ ఇష్యూ ఉంది అంటే బయట తెలిసిపోద్దేమో, నలుగురు ఒకప్పుడు ఉండేవాళ్ళేమో, బట్ నాట్ ఎనీమోర్. ఒకప్పుడు ఎస్, మేబీ దెర్ ఇస్ స్టిల్ సమ్ పర్సెంటేజ్ ఆఫ్ యంగ్ కపుల్స్ హూ ఫీల్ లైక్ దట్, బట్ ఐల్ టెల్ దెమ్ డోంట్ ఫీల్ లైక్ దట్. There are so many making you feel like that, ఎంకరేజ్ చేయకపోవడము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అలోన్ కాదు దీంట్లో, మీలాగా చాలా మంది కపుల్స్ ఉన్నారు who are having infertility issues, whether young or old. So don't feel shy. Don't waste your time feeling shy. Openly accept it and come. There's nothing wrong. For all you know, there was a couple 5 years ఎక్కడెక్కడో తిరిగి some 7-8 lakhs ఖర్చు పెట్టేసాం డాక్టర్, అది అమ్మేసుకున్నాం ఇది అమ్మేసుకున్నాం. And within, actually I did her delivery just few days back. And just normal treatment toti there was no issues with her. IUI ki ellaru, IVF annaru, ekkadekkaduko velli tirigi vacharu. We just gave 2 cycles tablets. And then she got pregnant. We finished her delivery also recently. సో ఇక్కడ ఏం జరిగింది, ప్రాపర్ ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ జరగలేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు భయంతో వెళ్ళిపోయేవాళ్ళు. ఎవరు ఏది చెప్తే పక్కింటోళ్ళు ఇది చెప్పారని, అఫ్ కోర్స్ పక్కింటోళ్ళు చెప్పారని నా దగ్గరికి వచ్చారు లాస్ట్ లో. కానీ పక్కింటోళ్ళు అది చెప్పారని, వీళ్ళకి సక్సెస్ రేట్ అక్కడ వచ్చిందని వెళ్ళిపోయారని. బట్ వన్ థింగ్, అట్లీస్ట్ స్టిక్ టు వన్ ట్రీట్మెంట్ ఆర్ వన్ డాక్టర్ ఫర్ అ లాంగ్ టైమ్. మీకు ఏ రోజు మీకు ట్రస్ట్ పోయింది, ఇది అవ్వట్లేదు, అప్పుడు యూ మూవ్ టు అనదర్. సెకండ్ ఒపీనియన్ తీసుకుంటంలో తప్పు లేదు.
సెకండ్ ఒపీనియన్ స్టార్టింగ్లో కూడా తీసుకొచ్చి ఐ హ్యావ్ పేషెంట్స్ హూ కమ్, మ్యామ్ వీళ్ళు ఐవీఎఫ్ అని అన్నారు, ఇస్ ఇట్ రైట్? ఎస్, దెన్ ఐ టెల్ దెమ్ కరెక్టే అండి, మీ స్పర్మ్ కౌంట్ బాగాలేదు, మీరు ఐవీఎఫ్కి వెళ్ళాలి, యూ హ్యావ్ నో చాయిస్. ఓకే, దే కమ్ ఫర్ అ సెకండ్ ఒపీనియన్. అంటే అదొక ఫ్యాక్ట్ ఉంటుందా, అదే చీటింగ్ అస్ అని, డాక్టర్స్ ఈ పర్టిక్యులర్ క్లినిక్ మమ్మల్ని చీట్ చేస్తుందా అని. సో ఐ టెల్ దెమ్ లేదండి. అండ్ సెకండ్ ఒపీనియన్ ఐ థింక్ ఎవ్రీబడి, నేను రాసిన, ఇట్స్ ఆల్వేస్ యునో వెన్ అ పేషెంట్ కమ్స్ బ్యాక్, నేను అక్కడ వేరే డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళొచ్చాను అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ. ఐ టెల్ దెమ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ ఓన్ హెల్త్. ఒక 10 మంది దగ్గరికైనా తిరిగి రండి, లేదు తిరిగి ఇంకెక్కడైనా చేయించుకోండి, బట్ టేక్ ఇంట్రెస్ట్ ఇన్ యువర్ హెల్త్. When somebody comes back, no, sorry doctor, నేను 1 month late అయ్యింది, but I took another opinion. I'm like, don't say sorry, I'm so happy you took another opinion, because that shows you're interested in your own health. Yeah. ఇంకా మనకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు వి సీ లాట్ ఆఫ్ కండిషన్స్ కదా, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది స్టార్టింగ్ మంత్స్లోనే అని చెప్పేసి, వామిట్స్, నాజియా కూడా ఎక్కువ అవుతుంది అని చెప్పేసి, ఇస్ ఇట్ నార్మల్? నాజియా ఇస్ నార్మల్, బట్ కొన్ని కండిషన్స్లో హైపరెమెసిస్ గ్రావిడేరం అని ఉంటుంది. అదేంటంటే దే వామిట్ ఆల్మోస్ట్ ఎవ్రీ అవర్, దే ఆర్ వామిటింగ్. అట్లాంటి కండిషన్స్ కొంచెం ట్రీట్మెంట్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, బట్ మేనేజబుల్ వామిటింగ్కి టాబ్లెట్స్ ఇస్తాం. ఓకే, అండ్ నాజియా వామిటింగ్ ఇస్ ఆల్సో అ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ ద హార్మోన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. మోస్ట్ ఇంపార్టెంట్లీ, బ్లీడింగ్ అనేది షుడ్ నాట్ బీ దేర్ ఇన్ ప్రెగ్నెన్సీ, నాట్ ఈవెన్ 1 drop. ఒక్క డ్రాప్ బ్లీడింగ్ కనిపించినా ప్లీజ్ విజిట్ యువర్ గైనకాలజిస్ట్, పొద్దునైనా రాత్రైనా, బికాస్ సమ్టైమ్స్ వీ హ్యావ్ ఓన్లీ 1 hour టు గివ్ యూ ట్రీట్మెంట్. ఈ రోజు రాత్రే కనిపించింది అని నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి స్కాన్ చేసి హార్ట్ బీట్ పోయిన వాళ్ళని కూడా చూసాం మేము. ఓకే, సో డోంట్ వేస్ట్ టైం, వెరీ క్విక్ ఉండాలి, ఆల్వేస్ బెటర్, నథింగ్, నో హార్మ్. ఒకసారి వెళ్ళి చూసుకొని రేపు స్కాన్ చేసుకొని లెటర్స్ అట్లీస్ట్ వీ స్టార్ట్ ద ట్రీట్మెంట్. స్కాన్ చేసుకొని ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ మా, గో హెడ్, నథింగ్ టు వరీ. We'll at least give you tablets. Any kind of bleeding in pregnancy is a sign of separation. We should be very careful. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ప్రెగ్నెన్సీ అవుతున్నప్పుడు లాస్ట్ ఎండింగ్ స్టేజ్ డెలివరీ వస్తుంటే వి సీ కదా, ముహూర్తం పెట్టుకొని పలానా డేట్ రోజు వి వాంట్ దిస్ కిడ్ టు కమ్ అవుట్, ఎందుకు అని అంటే బాగుంటుంది జాతకం అని చెప్పి. వెరీ వెరీ కామన్, ఎస్పెషల్లీ మా దగ్గరికి సెకండ్ సిజేరియన్ వాళ్ళు వస్తారు, వేర్ ఇమీడియట్లీ వీ హ్యావ్ టు డూ సిజేరియన్ ఓన్లీ వాళ్ళకి. ఆ ఫస్ట్ సిజేరియన్ ఇస్ బికాస్ పెల్విస్ కొంచెం నారోగా ఉంది, బిగ్ బేబీ సంథింగ్ లైక్ దట్. సెకండ్ సిజేరియన్కి వచ్చినప్పుడు వాళ్ళు 100% వాళ్ళు ముహూర్తం తీసుకొని వస్తారు. ఓకే, ముహూర్తం డెలివరీస్, ఇఫ్ ఇట్ ఇస్ సిజేరియన్ 100% వీ కెన్ ప్లాన్ ముహూర్తం, అండ్ వీ ఒబ్లైజ్ ఆల్సో, బికాస్ ఇట్స్ పేషెంట్ సెంటిమెంట్ అండ్ ఆల్ దట్. వీ ఒబ్లైజ్, పేషెంట్స్ అడిగితే సిజేరియన్ కాబట్టి వీ ప్లాన్ టైమింగ్ అండ్ అట్లానే. కానీ నార్మల్ డెలివరీస్ ముహూర్తం కోసం చేయమంటే ఐ డోంట్ ఎంకరేజ్ ఇట్ అట్ ఆల్. ఇట్స్ నాట్ వర్త్ ఇట్ అట్ ఆల్. అండ్ 90% అది ముహూర్తానికి ఎప్పుడు అవ్వవు, ఎందుకంటే నార్మల్ ఇస్ నార్మల్, ఎప్పుడు పెయిన్స్ వస్తే అప్పుడే. ఒకప్పుడు అంటే నార్మల్ డెలివరీస్ వెరీ కామన్ కదా, అంటే ప్రతి ఇంట్లో అదేనే అయ్యేది. ఒకవేళ ఆపరేషన్ అయితేనే పీపుల్ యూస్ టు లైక్ ఏంటి అయిందా అని చెప్పేసి అనుకునే వాళ్ళు. ఇప్పుడు సిచ్యువేషన్ కంప్లీట్ గా ఆపోజిట్ అయిపోయింది. డెలివరీ నార్మల్ అవుతేనే పీపుల్ ఆర్ గెటింగ్ సర్ప్రైజ్డ్, ఏ నార్మల్ అయిందా, సో హ్యాపీ అని చెప్పేసి. అంటే ఒకటి, మీరు ఒక్కరోజు ఇఫ్ యూ కెన్ బికమ్ ఇన్విజిబుల్, కమ్ అండ్ సిట్ ఇన్ మై ఓపీ రూమ్. కరెక్ట్గా డెలివరీ టైంకి పేషెంట్ వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వస్తారు. మేడం నార్మల్ అవుతుందా అంటే, అవుతుందండి, ట్రై చేయొచ్చు. వద్దు మేడం, చాలా సున్నితంగా పెంచాం, పాప నొప్పి తట్టుకోలేదు. అప్పటికి అంటే ఎపిడ్యూరల్ ఇస్తామండి, వద్దండి, వద్దమ్మా, తట్టుకోలేదు మేడం, తను అస్సలు తట్టుకోలేదు. అదొకటి, దట్ నో వన్ టాక్స్ అబౌట్. వీటెల్ లేదండి ట్రై చేద్దామంటే దే విల్ గో టు సమ్ అదర్ డాక్టర్, గెట్ అ సిజేరియన్ డన్. మీరు చేయను అన్నారు కదా మేడం, అందుకే నేను వేరే చోటుకి వెళ్ళి సిజేరియన్ చేయించుకున్నాను. వచ్చి నా దగ్గరే మళ్ళీ ఫాలోఅప్స్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ దెన్ ఐ హ్యావ్ పేషెంట్స్ విచ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఒబిసిటీ. Okay. Obesity rates have increased so much, which is actually one of the reasons for C-sections. Okay. వాళ్ళు పుష్ చేయలేరు, వాళ్ళకి డయాబెటీస్ ఉంటాయి, వాళ్ళు అసలు ఆ పొజిషన్లోనే పడుకోలేకపోతారు. ఓకే, అట్లాంటి కండిషన్లో వీ కాంట్ ఫోర్స్ ద పేషెంట్. సో వీ టెల్ దెమ్ ఇది, అండ్ దే ఆర్ మోర్ దెన్ హ్యాపీ. థర్డ్, విచ్ ఇస్ క్యాచింగ్ అప్, కాస్మెటిక్ రీజన్స్. దే డోంట్ వాంట్, యంగ్ గర్ల్స్ డోంట్ వాంట్ అ లాక్స్ వెజైనా ఎనీమోర్. మేము చెప్తాం వెజైనా ఆల్మోస్ట్ 90% నార్మల్ సైజ్కి వెళ్ళిపోతుందమ్మా డెలివరీ తర్వాత. అండ్ చిన్న ఎపిసియోటమీ స్కార్ కూడా పడుతుంది కదా అక్కడ, వి కట్ అండ్ వి స్టిచ్, ఇట్స్ కాల్డ్ ఎపిసియోటమీ. ఈ మధ్యన వితౌట్ ఎపిసియోటమీ ఆల్సో వి డూయింగ్ డెలివరీస్.
they demand a C-section. ఓకే Yes, they demand. They say, no, I don't want lax vagina because I want my husband and myself to feel the same way post-delivery, which is catching up so much and it's taking us time to convince the patient. ఓకే వద్దమ్మా ట్రై చేయండి, ఏముంది వీల్ టైటన్ యువర్ వజైనా లేటర్ అని చెప్తాం అండ్ ఆల్, విచ్ ఇస్ ఆల్సో అ కండిషన్ వేర్ లాట్ ఆఫ్ పేషెంట్స్ హ్యావ్ సెడ్ మాకు స్కార్ ఏమొద్దు, నేనే అడుగుతున్నాను కదా డాక్టర్ మీరు చెయ్యండి అని. వీ హ్యావ్ టు టెల్ దెమ్ సో మచ్, మా కన్విన్సింగ్లోనే 1 day ఈ పోతుంది. థింగ్స్ అన్ని ఎవరికి తెలియదు కదా. అండ్ బట్ సిజేరియన్ రేట్స్ హై అని చెప్పేస్తారు. 90% సున్నితంగా ఉంది నా కూతురు, వద్దు మేము సున్నితంగా పెంచాము, తన నొప్పిలు తట్టుకోలేదు. ఓకే దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. అండ్ ఆల్సో ఈక్వలీ ఒబిసిటీ. ఈ వెజైనా కాస్మెటాలజీ రీజన్స్ కోసం ఇప్పుడు స్లోగా సమ్ పీపుల్ హ్యావ్ స్పోకెన్ అబౌట్ ఇట్ ఓపెన్లీ. బట్ అఫ్ కోర్స్ డెలివరీ టైంలో చూడాలి మరి వాళ్ళు ఏం చేస్తారో. ఓకే ఓకే అండ్ సో హ్యాపీ టు సీ కదా, ఒకప్పుడు మెన్ బయట ఉండే వాళ్ళు, విమెన్ ఒక్కటి లోపలికి వెళ్ళేది. బట్ నవడేస్ హస్బెండ్స్ కూడా ఉంటున్నారు. Nowadays మీరు ఓన్లీ హస్బెండ్స్ అంటున్నారు. ది అదర్ డే I conducted a normal delivery. The girl's best friend on one side, husband on one side. ఓకే And both are taking videos of the whole thing. I was like, what is this? It's looking like a party in my room. Next time నుంచి నేను ఇంకా బయట బోర్డు పెట్టేస్తాను. Only reason I allowed was both were always there with her during every checkups because అమ్మాయి పేరెంట్స్ అబ్బాయి పేరెంట్స్ live abroad. So they were in India. So ఎప్పుడైనా తను వచ్చినప్పుడు she used to come with her best friend or she used to come with her husband. ఓకే So they both were equally involved. So I had to oblige. I had to allow. So సో ఆ మూమెంట్ లో ఆ మెంటల్ స్ట్రెంగ్త్ అనేది వెరీ ఇంపార్టెంట్. పక్కన తెలిసిన వాళ్ళు ఉన్నప్పుడు ఎస్పెషలీ సంబడి దే లవ్, దట్ ఫీలింగ్ ఇస్ ఫర్ ఎనీ వన్ ఆఫ్ అస్. మనం చిన్నప్పుడు అంత చిన్న ఎగ్జామ్స్ రాసేటప్పుడే అబ్బా మా టీచరు నా ఫ్రెండ్ పక్కన కూర్చుంటే ఎంత బాగా రాసేదాన్నో అని అనుకునే టైప్. ఎందుకు వెన్ వీ గివ్ స్టేజ్ షోస్ ఆర్ presentations, we always want a friend in the or somebody close to us in the audience, no? Yeah, like I always want my husband. If I'm doing some presentation or something, I want my husband in the audience because he's my best friend. I always say, you have to be there, Krish. You know, he might not know what I'm talking about, but he has to be there. Yes, Yeah. It gives like a moral support. In college, I used to have my best friend who's in Chennai now. I used to make sure she's there. Even if you mess up, they're like, chalta, ivanni avutu untayi. That's all we need. So that way I feel patients toti vaala trusted people unte, they are more calmer. They are more భయపడకుండా, they are happier. మరి తెలియని వాళ్ళతో అలా ఉండి ఆ ప్రాసెస్ అంతా చేసే బదులు వెన్ వీ హ్యావ్ సమ్వన్ వెరీ క్లోజ్ టు us. Yes, Gani we tell husbands. I had one incident. Cesarean time lo we allow husband to come inside. So we tell, యూ కెన్ హ్యాండిల్ బ్లడ్, నో మీరు వచ్చి అక్కడ పడిపోకండి, అప్పుడు మేము పేషెంట్ని చూడాలా మిమ్మల్ని చూడాలా అని. ఒక అబ్బాయి అట్లానే వచ్చి నో ఐ కెన్ మేనేజ్ అది ఇది అని కరెక్ట్గా థియేటర్లో పడ్డాడు, బ్లడ్ చూసి చెయ్యి రగ్గొట్టుకున్నాడు. హీ వాజ్ అడ్మిటెడ్ నెక్స్ట్ డే ఫర్ ఫ్రాక్చర్ ప్రొసీజర్. సో వీ హ్యాడ్ దిస్ ఆల్సో. వెరీ నైస్ టు టాక్ టు యు. యాక్చువల్లీ అసలు ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ అసలు ట్రై చేస్తున్నారు అన్నప్పటి నుంచి కాంప్లికేషన్స్ ఏంటి, ప్రాసెస్ ఎలా ఉంటుంది, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అన్నప్పుడు హౌ పీపుల్ షుడ్ టేక్ కేర్, అసలు ఏ స్టేజ్లో ఏ టెస్ట్ తీసుకోవాలి, ఏ కాంప్లికేషన్కి ఇమీడియట్గా డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి, వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇట్స్ లైక్ ఏదో బైపీసీ క్లాస్లో కూర్చొని నేర్చుకున్నట్టు. నో, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది బికాస్ ఎవ్రీబడి షుడ్ నో దిస్ కదా, బేసిక్ అవేర్నెస్ అసలు. అండ్ ద వే యూ ఎక్స్ప్లెయిన్డ్ అది చాలా వివరంగా స్పష్టంగా ఉందన్నమాట. టూ మచ్ కాంప్లికేటెడ్ గా కాకుండా చాలా ఈజీగా సబ్జెక్ట్ చెప్పినట్లుగా అనిపించింది. సో హ్యాపీ టు టాక్ టు యూ అండ్ ఐ హోప్ మళ్ళీ మనం నెక్స్ట్ టైం కలిసి సో మెనీ క్వశ్చన్స్ ఇన్ మై మైండ్ మిమ్మల్ని కలిసి అవన్నీ మాట్లాడాలి అని చెప్పేసి. డెఫినెట్లీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. బై బై.